ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా రాజధాని నా రాజధాని మా విగన్ మచిలీపట్నం విజయవాడ గుంటూరు రాజధానిగా చేయాలని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్నారు. మా విగన్కి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరూ కూడా అంటే వైసీపీకి నాకు ఓటేయండి అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. యాజ్ ఏ పబ్లిక్గా మీ ఒపీనియన్ ఏంటి? మా విగన్ రాజధానిని మీరు ఎలా చూస్తారు? జగన్ గారి వ్యాఖ్యల్ని మీరు ఏ విధంగా వివరిస్తారు? జగన్ గారికి పిచ్చోడి చేతిలో రాయొచ్చినట్టు ఉందండి ఆయన పద్ధతి అంతా. గతంలో అమరావతి అన్నారు, అమరావతికి ఇల్లు కట్టుకున్నాను, నేను ఇక్కడే రాజధాని పెట్టడానికి ఎలాంటి అబ్జెక్షన్ లేదని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేశారు. కావాలంటే ఇంకో 30,000 కాదు ఇంకో 50,000 తీసుకున్నా పర్లేదు, కానీ బెస్ట్ ప్లేస్ అమరావతి అని చెప్పారు. అధికారం రాగానే 3 రాజధానులు అన్నారు. 3 రాజధానులు అని చెప్పి 5 ఏళ్ళు పబ్బం గడుపుకోవడం తప్ప కనీసం ఒక ఇటుకు పేర్చలేకపోయారు 3 చోట్ల. లెజిస్లేటివ్ అన్నారు, జ్యుడిషియల్ అన్నారు, ఎన్నో చెప్పారు. మళ్ళీ ఇప్పుడు అధికారం పోయింది, మళ్ళీ కొత్త పాట ఒకటి అందుకున్నారు, మావిగన్ అంట. ఈ మావిగన్ ఫస్ట్ టైం ఉంది కదా, 10 ఏళ్ల క్రితం నుంచి మావిగన్ ఎప్పటి నుంచో ఉంది. మరి అప్పుడు ఎందుకు చేయలేకపోయారు? అంటే జనాలతోటి ఆడుకోవడం, వాళ్ళ వీక్నెస్ తోటి ఓట్లు పబ్బం గడుపుకోవడం తప్ప వేరే పనే లేనట్టు ఉంది వీళ్ళకి. చేయగలిగితే ఆ రోజు చేయాలి, లేదు నువ్వు చిత్తశుద్ధి నిరూపించుకుని ఉంటే 3 రాజధానులు కట్టుండి మళ్ళీ అమరావతి జోలికి వచ్చేవాళ్ళు కదా. అవినీతి అంటున్నారు. అవినీతి ఎక్కడ జరిగిందో రుజువులు చూపించాలి. ప్రెస్ మీట్లు పెట్టి మాటలు చెప్పడం కాదు కదా. జరుగుతున్న పని ఏంటి అనేది కంటికి కనిపిస్తుంది ప్రజలకి. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ రాజధానిని డెవలప్ చేస్తే 110 ఎకరాల్లో కోస్టల్ కారిడార్ ప్లస్ ఎకనామిక్ కారిడార్గా బిల్డ్ అవుతుంది, ప్రపంచంలోనే బెస్ట్ రాజధాని అవుద్ది, వాటికన్ సిటీ కంటే కూడా నెంబర్ 1గా అభివృద్ధి అవుద్ది అని అంటున్నారు. ఏంటి అసలు ఇదంతా జరిగే పనేనా? అసలు మావిగన్ అనే కాన్సెప్ట్ మీకు ఎలా అనిపిస్తుంది? ఆయన మాటలు ఎలా అనిపిస్తుంది? అంత బాగా అభివృద్ధి చెందుద్దంటారా? ఎంతసేపు గన్నులు, గొడ్డళ్ళు, కత్తులు, కటారులు, ఎంతసేపు క్రైమే తప్ప ఈయనకి వేరే ఆలోచన లేదు. ఇవన్నీ ఫస్ట్ నుంచి ఉన్న సిటీసే కదండి. కొత్తగా వీళ్ళు చేసేది ఏముంది? అంత చిత్తశుద్ధి ఉండే చేసి చూపించాలి కదా. 5 ఏళ్లలో చేసి ఉండుంటే జనాలు మళ్ళీ ఇంకో పార్టీకి వెళ్ళేవాళ్ళు కాదు కదా. మీ పని తాను నచ్చి ఉండుంటే ఇవాళ కొత్తగా మాట్లాడుకోవడానికి ఏముంది ఇందులో? మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ముఖ్యంగా అమరావతిలో అవినీతి జరుగుతుంది, ప్రజల్ని మోసం చేస్తున్నారు, రైతులు మోసం చేస్తున్నారు, అభివృద్ధి పేరుతో అవినీతి చేస్తున్న కూటమి ప్రభుత్వం, చంద్రబాబు అవినీతి చేస్తుంటే దానికి పవన్ కళ్యాణ్ వత్తాసు పలుకుతున్నాడని చెప్పి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఒక పబ్లిక్గా మీ ఒపీనియన్ అండి అమరావతి మీద, అభివృద్ధి మీద? ఆ రైతులనే కనుక అన్యాయం చేస్తుంటే లాస్ట్ టైం 33,000 ఎకరాలు ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు రెండో టైం పూలింగ్ అన్నా కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారంటే వాళ్ళకి తెలీదా? వాళ్ళ సొమ్ములు వాళ్ళకి తెలీదా వేస్ట్ చేయడానికి? ఈయన చెప్పే అన్ని బూటకప్పు మాటలు, జనాల్ని మభ్యపెట్టడం తప్ప వేరే ఉద్దేశం లేదు. అంటే మావిగన్ రాజధానిని డెవలప్ చేస్తే ప్రపంచంలోనే నెంబర్ 1 రాజధాని అవుతుందన్నారు. గతంలో ఇదే విధంగా 3 రాజధానులు అనే కాన్సెప్ట్ వైజాగ్, అమరావతి, కర్నూలు అన్నారు. మరి ఎందుకు గత 5 ఏళ్ళు కూడా ఎక్కడా కూడా ఒక ఇటుక పెట్ట కూడా కట్టకుండా 5 ఏళ్ల పాటు కూడా 3 రాజధానులు అనే పేరుతో వెళ్ళిపోతున్నాము, వచ్చేస్తున్నాము అనే మాట్లాడారు తప్పితే అభివృద్ధి ఎందుకు చేయలేదంటారు జగన్మోహన్ రెడ్డి గారు? చేయడం చేతకాకండి, దానికి మించి ఏం లేదు. ఎందుకంటే ఆ రోజు సౌత్ ఆఫ్రికాలో 3 క్యాపిటల్స్ ఉన్నాయి, నేను కట్టేసి చూపిస్తాను అని చెప్పారు. మరి కట్టుండుంటే మీరు పనితనం గొప్పవాళ్ళని ఒప్పుకునేవాళ్ళం. ఇవాళ కోస్టల్ కారిడార్ 110 acres ఉంది అంటే ఇప్పుడైనా కానీ చేయడానికి ఆల్రెడీ ఒకటి జరుగుతుంది కదా. దానికి దీనికి 10-20 కిలోమీటర్స్ దూరమే కదా. ఇప్పుడు అమరావతి అన్నారు, ఆ రోజు నేను ఇల్లు కట్టుకున్నాను అనేసి ఓ ప్యాలెస్ కట్టారు కదా దగ్గర చాలా ఖర్చు పెట్టుకొని. మరి ఇక్కడ ఉండట్లేదు కదా. మీరేమో ఎంతసేపు యలహంకకి ఆ లోటస్ పాండ్ హైదరాబాద్కి తిరగడం సరిపోతుంది తప్ప మీకు రాష్ట్రం మీద బాధ్యత ఉంటే రాష్ట్రంలో ఉండాలి. మిగతా వాళ్ళందరూ చేస్తున్నది మీరు చేయాలి కదా. మీరు ఎంతసేపు అయితే బెంగళూరు లేదనుకుంటే లోటస్ పాండ్ హైదరాబాద్ అంటారు. మీకు అసలు ఇక్కడ ఉండడానికే ఇష్టం లేనప్పుడు మీరు రాష్ట్రాన్ని ఏం బాగు చేస్తారు? ప్రజల ఇబ్బందులు ఏం పడతాయి మీకు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా మాట్లాడుతూ రీసెంట్ టైమ్స్లో కూడా ఒక మాట్లాడారు. రాష్ట్రానికి రాజధాని ఉండాలనే మాట రాజ్యాంగంలో కూడా లేదు, అసలు రాష్ట్రానికి రాజధాని అవసరం లేదు, కేవలం దేశానికి మాత్రమే ఉంటుందన్నారు. మరి రాజధాని అవసరం లేదన్నప్పుడు 3 రాజధానులు అనే కాన్సెప్ట్ని ఎలా తెర మీద తీసుకొస్తారంటారు? అదే అండి, పూర్తిగా తెలిసైనా మాట్లాడాలి, తెలియకైనా మాట్లాడాలి. ఆయనకి మతి తప్పిపోయింది. పదవి లేకపోతే ఆయనకి ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదు. లేకపోతే రాజధాని లేనప్పుడు ఈ రాజ్యాంగం చేసుకోవడం ఎందుకు? అసలు రాజధాని లేకుండా రాష్ట్రాలకు ఎందుకు ఉంటుంది? ఉండదు అంటే మాట్లాడటానికి అది వాళ్ళ నిదర్శనం అంతే. అంటే ఇక్కడ ప్రజలందరూ కూడా ఇప్పుడు అమరావతి వద్దు, మావిగన్నే ముద్దు, ప్రజలందరూ కూడా మావిగన్ రాజధాని కోరుకుంటున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. దాని గురించి మీరేమంటారు? యాజ్ ఏ పబ్లిక్గా మీరు ఏ రాజధాని కోరుకుంటున్నారు? అసలు మీకు ఏది ముద్దు? మాకు అమరావతి ముద్దండి. ఎందుకంటే
అది గతంలో మాట్లాడి తీర్మానం చేసి కొంత పని జరిగింది. ప్రజల సొమ్ము అప్పటికే 19లో వీళ్ళు ఎక్కేసరికి దగ్గర 50,000 కోట్ల రూపాయల పనులు జరిగి ఉన్నాయి. ఇవాళ వాటిని శ్మశానంలా చేశారు. శ్మశానాన్ని వీళ్ళు మాట్లాడుతున్నారు తప్ప వీళ్ళు చేశారు కావాలని, అంతే తప్ప ఆ రోజు ఆ మిగతా బ్యాలెన్స్ పని చేపించుంటుంటే వీళ్ళు ఉన్నప్పుడే అది తయారైపోయేది. ఒక 2 ఏళ్ళకి చెయ్యలేక చేతకాక ఎంతసేపు వీళ్ళకి ఇప్పుడు బూడిదలో పోసిన పన్నీర్ అని ప్రజల సొమ్ము ఇలా వేస్ట్ చేసుకుంటూ పోవడానిక రాజకీయ నాయకులు అంటే మార్చుకుంటూ పోవడానికి ఏముందని చెయ్యండి. ఇప్పుడు గతంలో హైదరాబాద్ ఉంది, ఎంతమంది ముఖ్యమంత్రులు మారారు? ఈయనకిలాగా మాట్లాడుతున్నారా? ఇదంతా పరిపక్వత లేని మనిషి ఉద్దేశం. ఫైనల్గా మీరే అయితే ఏమంటారు? యాజ్ ఏ పబ్లిక్గా మీకైతే ఏ రాజధాని కావాలి? ముఖ్యంగా మావిగన్ రాజధాని మీద మీ కామెంట్స్ ఏంటి? మీరేం చెప్తారు ఫైనల్గా? మాకు మావిగన్ అక్కర్లేదు, అమరావతే కావాలి. ఆ మావిగన్ అనేది మళ్ళీ కడతాను. ఎప్పటికి కడతావు? 5 ఏళ్ళు అయిపోయింది, కట్టలేకపోయావుగా. అంటే ఇప్పుడు 25 ఏళ్ళు లేదు, 30 ఏళ్ళు కూర్చున్న 19లో ఎక్కినప్పుడు అలా చెప్పారు 30 ఏళ్ళు ఉంటామని. మీకు ఇప్పుడు 30 ఏళ్ళు కావాలా ఏంటి? మీరు మావిగన్ కట్టాలని మేము 30 ఏళ్ళు వెయిట్ చేయాలా రాజధాని లేకుండా? మాకు పరువు పోతుంది. ముందు ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేదని చెప్పుకోవడానికి. ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ మా రాజధాని మావిగన్, అమరావతి రాజధాని మాకు కాదు, మాకు సంబంధం లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. మావిగన్కి సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా వైసీపీకి ఓటు వేయండి అని చెప్పి ఆయన పబ్లిక్గా ఓపెన్ స్టేట్మెంట్స్ మీడియా ముఖంగా మాట్లాడుతున్నారు. మీరేమంటారు దీనికి? యాజ్ ఏ పబ్లిక్గా మీ ఒపీనియన్ ఏంటి? ఇది చాలా తప్పు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతాం. వాస్తవంగా ఇలాంటి అంశాలన్నింటిని కూడా మనం తీవ్రంగా ఖండించాలి. ఎందుకంటే ఆయన 5 సంవత్సరాలు కూడా అధికారంలో ఉండి 3 రాజధానుల పేరుతో ఈ రాష్ట్రాన్ని వాస్తవంగా చాలా వెనకబడే విధంగా ఆయన పరిపాలన చేశారు. ఆయన 3 రాజధానులు అని చెప్పడంతో ఎక్కడా డెవలప్మెంట్ అవ్వలేదు. ఆయన 3 రాజధానులు పెట్టింది లేదు. ఆ విధంగా ప్రజల్ని మాయబుచ్చి ఏదో ఆయన కొంతమందిని టార్గెట్ చేసుకున్నారు. ఏదో ఒక సామాజిక వర్గాన్ని, అమరావతిలో ఒక సామాజిక వర్గం డెవలప్ అవుతుంది, తెలుగుదేశం పార్టీలో కొంతమంది డెవలప్ అవుతున్నారన్న ఒక దురుద్దేశంతో ఆయన 3 రాజధానుల పేరు తెచ్చారు తప్ప ఈ రాష్ట్రంలో ఒక రాజధాని అంటే ఏంటి, దానికి ఒక క్లారిటీ ఏంటి, దానికి విధి విధానాలు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తిగా అవగాహన లేదు. ఎందుకంటే 5 ఏళ్ల పరిపాలనలో కూడా ఏ రాష్ట్రంలో కూడా ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఏ రాష్ట్రంలో కూడా రాజధాని లేకుండా పరిపాలించిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆ 5 సంవత్సరాల్లో మరి ఆ రోజే చెప్పాలి కదా, గుంటూరు విజయవాడని మనం డెవలప్ చేసుకుందాము రాజధానిగా అని. ఇప్పుడు మళ్ళీ ఎందుకు 3 రాజధానులు అనేది మర్చిపోయి మళ్ళీ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం మళ్ళీ అమరావతిని డెవలప్ చేస్తూ ఉంటే మళ్ళీ ప్రజలను అయోమయం చేసే విధంగా ఇప్పుడు వచ్చి మావిగాన్ అంటున్నారు. మావిగాన్ ఏంటండి? వింటా కూడా చాలా విడ్డూరంగా ఉంది. చిన్నపిల్లలు కూడా ఆ పేరుని వింటే నవ్వుతున్నారు. ఏది గొడ్లు, మావిగాను ఏంటి పేర్లు ఏంటండి? చాలా తప్పవి, కరెక్ట్ కాదు. మీరు ఆలోచన విధానం బాగోలేదు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా మాట్లాడేది ఏంటంటే మావిగన్ డెవలప్ చేసుకుంటే 110 కిలోమీటర్లు గుంటూరు నుంచి మచిలీపట్నం, ఇక్కడ కోస్టల్ కారిడార్ ఉంది, దాంతోపాటు మనం ఎకనామిక్ కారిడార్గా డెవలప్ చేసేసుకుంటే ఆల్రెడీ హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా రెడీగా ఉంది, వాటికన్ సిటీ కంటే కూడా నెంబర్ 1 సిటీ డెవలప్ అవుద్దని అంటున్నారు. ఈ 110 కిలోమీటర్లు ఇది సాధ్యమయ్యే పనేనా? మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? ఆయన చెప్పే మొత్తం కూడా ప్రజల్ని పక్కదావు పట్టించే కార్యక్రమాలు చెబుతూ ఉన్నాడు. ఈ రాష్ట్రం మొత్తం కూడా ఆయన వల్ల వెనక్కి వెళ్ళిపోతూ ఉంది. నిజంగా చెప్పాలంటే ఆయనకి ఆ ఆలోచన ఉన్నప్పుడు, ఆయన 5 ఏళ్ల పరిపాలన ఉన్నప్పుడు ఎందుకు చేయలేదని ప్రతి ఒక్క ప్రజానికం ఈ విషయాన్ని ప్రశ్నిస్తూ ఉంటారు. అది తెలుసుకోవాలి ముందు. ఇప్పుడు సలహాలు ఇవ్వటం కాదండి. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏం చేశారు రాజధానిని? ఇప్పుడు వచ్చి ఉచిత సలహాలు ఇవ్వటం, పనికిమాలిన సలహాలు ఇచ్చి మా రాష్ట్రాన్ని అభివృద్ధి చెందుతుంటే అభివృద్ధి చెందనీయకుండా అడ్డుకాలు పెట్టి కొన్ని అనుమానాలు కొంతమందిలో క్రియేట్ చేయించి ఇతర దేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి ఏదన్నా పెట్టుబడులు పెట్టి రాష్ట్రంలో వద్దామనుకున్న వాళ్ళని ఈ విధమైన మాటలతో మీరు వెనక్కి వెళ్ళిపోయేలాగా చేయటం అనేది కరెక్ట్ కాదు. ఇది ఈ రాష్ట్రాన్ని వెనక్కి తోయటం అనేది నేను చెబుతా ఉన్నాను. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే అమరావతిలో అభివృద్ధి జరగడం లేదు, అవినీతి జరుగుతుంది. చంద్రబాబు అభివృద్ధి పేరుతో అవినీతి చేస్తున్నాడు, దానికి పవన్ కళ్యాణ్ వత్తాసు పలుకుతున్నాడు, వీళ్ళిద్దరూ కలిసి రాష్ట్రాన్ని దోచేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. ఏంటి మీరేమంటారు? అమరావతిలో అభివృద్ధి జరుగుతుందా, అవినీతి జరుగుతుందా? అసలు జగన్ గారి మాటలకు మీరేం చెప్తారు? జగన్ గారు మాట్లాడుతున్న దాంట్లో పక్కా ఇదంతా కూడా అవాస్తవం. రాజధాని విషయంలో అవినీతి జరుగుతున్నది అవాస్తవం. ఇవాళ రాజధాని కర్తాకి చంద్రబాబు నాయుడు గారు కోరిక. ఆయన ఏంటంటే ఒక రాజధాని నిర్మించాలి, దానికి పవన్ కళ్యాణ్ గారు పూర్తి మద్దతుతో
రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంది. మోడీ గారు ఒక సహకారంతో రాజధాని నిర్మాణం జరుగుతుంది. ఇక్కడ అవినీతి చేసేంత విధి ఎవరికి లేదు. మీరు గతంలో చేసిన అవినీతులు ఎన్నో పేరుకుపోయి ఉన్నాయి. పోలవరం ఏం చేశారు మీరు? అక్కడ ఎన్ని రివర్స్ ట్రెండ్లు తీసుకొచ్చి మరి మీరు వాటిని వెనక్కి తీసుకొచ్చేసి ఏం చేశారు? అక్కడ అవినీతి చేసి దాంట్లో ఎంతో మరి చాలా దుర్వినియోగం చేశారు. అలాగే రాజధాని విషయంలో కూడా మీరు ఇక్కడ కాదని చెప్పి వైజాగ్లో పెట్టి ఆ వైజాగ్లో ఏం చేశారు? ఏం చేయలేదు కదా. అవినీతి చేసింది మొత్తం మీరు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద అంటాం అనేది తప్పు. అయితే ప్రధానంగా చూసుకుంటే జగన్ గారు మరి ఇంత ఓపెన్గా మాట్లాడుతున్నారు అంటే రేపు ఎన్నికలకు కూడా మేము మావిగన్ స్టాండ్ మీదే వెళ్తాము, మా రాజధాని అయితే మావిగాను, ఎన్నికలకు ఇదే మా అంశం, దీన్నే తీసుకొని ముందుకు వెళ్తాం అంటున్నారు. ఒకవేళ అదే పరిస్థితి జరిగితే ఎన్నికల్లో కూడా అదే ప్రచారం చేస్తే ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటారు? ఈ వచ్చిన 11 సీట్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నెక్స్ట్ రావు. ఆయన అధికారంలోకి రావటం అనేది అది అసంభవం. ఎందుకంటే రాజధాని పూర్తిగా నిర్మాణం జరుగుతుంది. ఈ రాష్ట్రం కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి జరుగుతుంది. మీరు ఎన్ని ప్రచారాలు చేసుకున్నా, ఎన్ని పాదయాత్ర చేద్దామని ప్రయత్నించినా మిమ్మల్ని ప్రజలు నమ్మరు. ఎందుకంటే మీకు 5 ఏళ్ళు ఒక ఛాన్స్ ఇవ్వమంటే మీకు ఇచ్చారు. ఆ 5 ఏళ్ళలో మీ పరిపాలన విధానాన్ని ప్రజలు పూర్తిగా గమనించారు. ప్రజలు పూర్తిగా మోసపోయారు. పనులు లేవు, అభివృద్ధి లేదు. ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రం అంతా కూడా బాగా వెనకబడిపోయింది. దానికోసమే మొన్న ప్రజలందరూ మిమ్మల్ని వ్యతిరేకించి అసలే ఓట్ అనేది లేకుండా మీకు ఉంది. నెక్స్ట్ కూడా ఆ వచ్చిన సీట్లు కూడా రావు. మీరు ఎన్ని ప్రచారాలు చేసుకున్నా అది మీకు వర్కౌట్ కాదు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక 2 నెలల కిందట మాట్లాడుతూ రాజధాని అనేది దేశానికి మాత్రమే ఉంటుంది, రాష్ట్రానికి ఉండదు, అసలు రాజ్యాంగంలో రాజధాని ఉండాలనే రూలే లేదని మాట్లాడారు. ఇప్పుడు కొత్తగా మావిగన్ అని చెప్పి తెర మీద తీసుకొచ్చు ఆ విషయాన్ని హైలైట్ చేస్తున్నారు. మరి రాజధాని రాజ్యాంగంలో లేదు, అవసరం లేదన్నప్పుడు 3 రాజధానులు అనే కాన్సెప్ట్ ఎందుకు తీసుకొచ్చారంటారు? చెప్పట్లేదు. ఇందాక మా బ్రదర్ ఒక ఆయన అన్నట్టు ఆయన ఆలోచన ఉండదు. ఆయన ఏదో సిట్ రాసుకొస్తాడు, దాన్ని చదివేస్తాడు, తర్వాత ఫీల్ అవుతూ ఉంటాడు అని చెప్పేశాను అని. ఎందుకు మాటలన్నీ పిచ్చి మాటలు అంటారు? రాజధాని లేదు, రాజ్యాంగంలో లేదు. రాజ్యాంగంలో లేని రాజధానిని 3 రాజధానులు పెడతాం అనుకున్నప్పుడు నీకు రాజ్యాంగంలో ఉందా? నీకు ఒక రాజ్యాంగం, ఎదటి వారికి ఒక రాజ్యాంగం ఉంటుందా? ఏంటి మీ మాటలేంటి? ప్రజలు చూడట్లేదు అనుకుంటున్నారా? ఎవరు గమనించట్లేదు అనుకుంటున్నారా? మీరు మతి స్తంభించి మాట్లాడుతున్నారు. అధికారం పోయేగాడికి మీకు ఆందోళన. గబానా ఎప్పుడు 5 సంవత్సరాలు గడిచిపోయిద్దని ప్రచారం చేసేసి గబానా తప్పుడు అబద్ధాలు చెప్పేసి అధికారంలోకి వచ్చేద్దామని చూస్తున్నారు. ప్రజలు రెండోసారి మోసపోరని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఫైనల్గా అయితే మీరేం చెప్తారు? మీకైతే ఏ రాజధాని కావాలి? మీ మద్దతు ఏ రాజధానికి? అమరావతిగా, మావిగానికా? మీ మద్దతు ఎవరికి? మా మద్దతే కాదు, ఈ రాష్ట్ర ప్రజానికం, యువత, అందరూ, రైతు, ప్రతి ఒక్కరి మద్దతు కూడా ఈరోజు రాజధాని వైపే ఉంది. అది స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రజానికానికి, యావత్ దేశం మొత్తానికి కూడా తెలుసు. కాబట్టి మిమ్మల్ని ఇంకా ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. ఇక మీరు ఉన్నంటి సీట్లు కూడా రావు. మీకు రాజకీయ భవిష్యత్తు ఇక లేదు. ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా రాజధాని మావిగన్కి సపోర్ట్ చేసే వాళ్ళు వైసీపీకి ఓటేయండి అని చెప్పి ఆయన ఓపెన్ స్టేట్మెంట్ చెప్తున్నారు. అమరావతి వద్దు, మావిగనే ముద్దు, మాకు రాజధానిని మావిగనే చేయండి అని ఆయన మాట్లాడుతున్నారు. యాజ్ ఏ పబ్లిక్గా మీ ఒపీనియన్ ఏంటి? ఆయన మాట్లాడాలని పెట్టిన అసలు మావిగన్ మీద మీ కామెంట్స్ ఏంటి? మావిగన్ మీద కామెంట్స్ అనేది ఏముంటుందండి? మావిగన్ అంత ప్రిఫరబుల్ అయితే ఏమీ కాదు. ఎందుకంటే మావిగానికి ఇప్పుడున్న అమరావతికి డిస్టెన్స్ అయితే ఏం లేదు. విజయవాడ, గుంటూరు, అమరావతి కోర్ క్యాపిటల్ కింద చేసి దాన్ని ట్రై సిటీస్ కింద చేశారు. ఇప్పుడు మావిగన్ పక్కనున్న ఏరియాలు ఆల్రెడీ కోర్ క్యాపిటల్గా చేసినప్పుడు విజయవాడ సరౌండింగ్స్ మొత్తం ఇంచుమించు మచిలీపట్నం 5 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ వరకు మచిలీపట్నం కూడా కలిసిపోతుంది. ఇంకా దాంట్లో వీళ్ళు కలిపేది ఏంటి? ఒక క్యాపిటల్ ఏరియా చేసినప్పుడు సపరేట్గా వీళ్ళు ఏంటంటే బురద జల్లి అక్కడ ఏదో కాన్వర్సేషన్ పెంచి దాని గురించి టాపిక్ డివైడ్ చేసి ఏదో ఒకటి దాన్ని పాయింట్అవుట్ చేయాలి అంతే. అంతకుమించి దాంట్లో సబ్జెక్ట్ అయితే ఏమీ లేదు. ఇప్పుడు ఎక్కడ డెవలప్ చేసినా డెవలప్మెంట్ అనేది చేసేవాడు ఉంటే, చేసేవాడు పర్ఫెక్ట్గా డెవలప్ చేస్తే డెవలప్మెంట్ కుదిరే ఆలోచన విధానం ఉండాలి. అన్ని ఊర్లు అవుతాయి. ఇప్పుడు ఇంతకు ముందు జరిగిన డ్రాబ్యాక్ ఏంటి? ఇప్పుడు హైదరాబాద్ డెవలప్ చేశారు, అది ఒకటే డెవలప్ చేశారు, మిగతా డెవలప్ చేయలేదు అన్న కాన్వర్సేషన్ మీదే కదా వచ్చింది. ఇప్పుడు విధానం అది కాదు కదా. ఇప్పుడైనా సరే అక్కడ హైదరాబాద్ చుట్టూరు వాళ్ళు డెవలప్మెంట్ చేస్తుంది ఉంది, ఒక వరంగల్ డెవలప్ చేస్తున్నారు డివైడ్ అయిన తర్వాత. అంతకుమించి వాళ్ళు అక్కడ ఇదే కాన్వర్సేషన్ ఎవరు వాళ్ళ మీద ఒకళ్ళు బురదలు చల్లుకొని ఊరినే టైంపాస్ చేసి జనాల దగ్గర నుంచి ఓట్లు తీసుకుని వాళ్ళ డబ్బులు ట్యాక్సులతో బతికేస్తున్నారే తప్పితే పర్ఫెక్ట్గా చెయ్యాలి అన్న ఆలోచనతో, పర్ఫెక్ట్గా చేద్దామన్న ఆలోచనతో ఒకళ్ళు లేరు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా మాట్లాడుతూ మా వీగన్ అన్నారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. మచిలీపట్నంలో మా తీసుకోండి, విజయవాడలో విఐ తీసుకోండి, గుంటూరులో గన్ తీసుకోండి,
గన్ అని పెట్టండి, జగన్లో గన్ అక్కడ వచ్చిందని చెప్పి ఆయన చెప్తున్నారు. అసలు ఎలా ఉంది ఈ ఓడు? అసలు ఏదో పేరు పెట్టినట్టు ఉందా, లేకపోతే మీకు వ్యక్తిగతంగా మీకు ఎలా అనిపిస్తుంది ఈ పేరుని చూస్తుంటే? ఆ పేరుని చూస్తుంటే ఏముంది, ప్రవృత్తి అనేది క్లియర్గా బయటపడుతుంది. దాని ద్వారా అంటే బెదిరిచ్చో అదిరిచ్చో జనాలనే కానీ మిగతా రాజకీయ నాయకులనే కానీ ఏ తప్పు ఉన్నా లేకపోయినా ప్రూవ్ చేసినా చేయకపోయినా కానీ చేతిలో పదవి ఉంటే వేరే రాజకీయ నాయకులు ఆటోమేటిక్గా ఆయన లోపలేసిన సందర్భాలు ఉన్నాయి కదా. అదేవిధంగా ఆయన ఆలోచన విధానం ఏంటంటే గన్ను గోడ ఇప్పుడు ఈ విధంగా వెళ్తున్నాడు కదా, అదే ప్రాసెస్లో కేవలం బెదిరించాలి. కాకపోతే డైరెక్ట్గా కాకుండా ఇప్పుడు మావి గన్ ఇక్కడ నా పేరు ఉంది అని అంటున్నాడు, కానీ ఆయన మైండ్లో స్ట్రాటజీ ఏంటంటే ఒక హింసా ప్రవృత్తిని దాన్ని ప్రబలించాలి అంటే డైరెక్ట్గా ప్రవర్తిస్తే అందరికీ తెలిసిపోతుంది. అందుకని ఇండైరెక్ట్గా ఈ విధంగా చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఆల్రెడీ గుంటూరు, విజయవాడ, అమరావతి అనేది కార్డర్ అయిన తర్వాత ఈ రెండింటినీ కలుపుకుని ఒక మచిలీపట్నం కార్డర్ చేసేదాం. మచిలీపట్నం ఆల్రెడీ డెక్కన్ రోడ్స్ వచ్చేసినాయి, డెక్కన్ హైవేస్ వచ్చేసినాయి, దాని నుంచి పోర్ట్ సిటీస్ అన్నీ డెవలప్ అవుతున్నాయి. ఆ సరౌండింగ్స్ ఉన్న పోర్ట్ సిటీస్ మొత్తం డెవలప్ చేసి క్లబ్బింగ్ కూడా అయిపోతుంది. దానికి ఇంకా సపరేట్గా ఈయన చేసేది ఏంటి? ఆల్రెడీ ప్లానింగ్ ఉన్నదాన్ని ఇంకా ఈయన వచ్చి చేసేది ఏంటి అక్కడ? అంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మరి గతంలో 3 రాజధానులు అన్నారు. దానికి ముందు ఆయన ప్రతిపక్ష నేతగా ఉండేటప్పుడు అసెంబ్లీ సాక్షిగా నేను అమరావతికి మద్దతు ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాను అన్నారు. మరి ఏంటి ఇప్పుడు సడన్గా మళ్ళీ మావిగన్ అని చెప్పి మళ్ళీ కొత్తగా 3 రాజధానుల కింద చెప్తున్నారు ఏంటి? రాజధాని విషయంలో 12 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి మీకు ఎలా కనపడుతుంది అంటారు? ఆయన మాట తీరు ఎలా అనిపిస్తుంది మీకు? ఆయన మాట తీరు, ఆయన పద్ధతి, ఆయన ఇచ్చిన పదవులు, పనివాళ్ళు కానీ పనితనంగా చేసిన వాళ్ళు ఏ ఒక్క దీంట్లో ఏ పోర్ట్ఫోలియోలో పర్ఫెక్ట్గా పని జరిగిందని చెప్పండి. ఒక పోర్ట్ఫోలియో తీసుకోండి, ఇప్పుడు రోజాని తీసుకున్నారు, తిడటానికి ఇది చేయడానికి అది చేయడానికి తప్పితే ఆమెకి ఇచ్చింది ఏంటి? పర్యావరణ శాఖ. ఆ పర్యాటక శాఖ ఇచ్చినప్పుడు పర్యాటకంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ప్లేసులు ఉన్నాయి, ఎన్ని ప్లేసులు పర్యాటకంగా అభివృద్ధి చేయొచ్చు, ఉన్న వాటిని టోటల్ సీ కారిడార్ ఉంది, పోర్ట్ కారిడార్ ఉంది, వాటిని ఎంత రకాలుగా అభివృద్ధి చేయొచ్చు. ఒక్కసారి వాటి గురించి కనుక్కోవడం కానీ వాటి గురించి ఎంక్వైరీ చేయడం కానీ తెలుసుకోవడం కానీ ఏ మంత్రికైనా ఏ పదవికైనా ఎవరికైనా వాళ్ళకి ఇచ్చిన మంత్రి పదవిలో వాళ్ళకున్న పోర్ట్ఫోలియోలో వాళ్ళకున్న స్ట్రాటజీ ఏంటి, వాటిల్లో వచ్చే అవకాశాలు ఏంటి, దాన్ని ఎంతవరకు అప్డేట్ చేయొచ్చు అన్న ఆలోచనతో పనిచేసిన మంత్రిని కానీ మినిస్టర్ని కానీ ఎమ్మెల్యేని కానీ ఒక్కళ్ళని చూపియండి. ప్రతిదీ నాకు ఇచ్చిన పదవికి నాకు ఇచ్చిన దీనికి నేను పనిచేశాను అని చెప్పే మంత్రిని చూపించమనండి. ఒక్కళ్ళన్నా ఉన్నారా? 5 సంవత్సరాలు పూర్తిగా రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసి సర్వనాశనం చేశారు. కానీ వెళ్ళే 60-100 స్పీడ్లో వెళ్ళే గుర్రాన్ని కాళ్ళెర కొట్టి కూర్చోబెట్టిన టైప్లో రేస్లో ఉన్న గుర్రాన్ని కాళ్ళెర కొట్టేసి పక్కన కూర్చోబెట్టారనమాట. సేమ్ ఆ టైప్లో 5 సంవత్సరాలు అలా జీవితం వెనకబడిపోయిందంటే రాష్ట్రంలో ప్రజల జీవితాలు వెనకబడిపోయినాయంటే ఎంతవరకు ఉంటుంది? అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ మావిగాన్ని పూర్తిగా అభివృద్ధి చేస్తే 110 కిలోమీటర్లు కోస్టల్ కారిడార్, ఇంకోవైపు ఎకనామిక్ కారిడార్గా అన్ని విధాలుగా డెవలప్ అవుద్ది, వాటికన్ సిటీ కంటే కూడా నెంబర్ 1గా అభివృద్ధి జరుగుద్ది అని అంటున్నారు. ఏంటి అసలు సాధ్యపడే విషయమేనా ఇది? అసలు ఎంతవరకు కరెక్ట్? మీరైతే యాక్సెప్ట్ చేస్తారా? వాటికన్ సిటీలో అభివృద్ధి చేయడానికి వాటికన్ సిటీకి మేజర్ ప్రాసెస్ ఏంటండి? టూరిజం ఎక్కడి నుంచి ఉంది? దానికి ఉన్న అది కాలువల మధ్యలో ఉంది. అలా చేయాలి అనుకుంటే విజయవాడ సిటీనే చాలా చేయొచ్చు. మరి వాళ్ళు చేయట్లేదు, వీళ్ళు అనేది పక్కన పెట్టండి. ఇప్పటివరకు వీళ్ళు చేయలేదా వాళ్ళు చేయలేదని జరగడానికి కొన్ని అన్నీ ఒకేసారి ఒకదాని మీద పడరు కదా, ఆ విధంగా ఉంటుంది. కానీ మీకు ఇచ్చిన అవకాశం ఉన్నప్పుడు మీరు వాటికన్ సిటీ తీసుకొచ్చినప్పుడు వాటికన్ సిటీ ఏ విధంగా ఉంది? కెనాల్స్ మధ్యలో ఉంటుంది సిటీ అంతా కూడా, కెనాల్స్ పక్క నుంచి వెళ్తుంది. కెనాల్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆ కెనాల్లో తిరగడం కోసం బోట్ షికార్లు అవి ఇవి పెట్టి ఆ విధంగా డెవలప్ అయిన సిటీలు ఆ విధంగా ఏం చేసేస్తాడు? ఇప్పుడు ఆ విధంగా డెవలప్మెంట్ చేయడానికి సింగపూర్ ప్రోగ్రామింగ్ అన్నీ తీసుకుని అమరావతిని అప్డేట్ చేస్తున్నారు. అమరావతి పూర్తి అప్డేషన్స్ అన్నీ తెలిస్తే మీరు ఈ విధంగా మాట్లాడరు. మీరు ఇంకా మచిలీపట్నం దగ్గర నుంచి తీసుకొచ్చేది ఏముంది? ఇక్కడ కెనాల్స్ని ఉన్న కెనాల్స్ని అప్డేట్ చేస్తే సరిపోతుంది. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా ఆరోపించే విషయం ఏంటంటే అమరావతి అభివృద్ధి పేరుతో అవినీతి జరుగుతుంది, చంద్రబాబు అవినీతి చేస్తున్నాడు, దానికి పవన్ కళ్యాణ్ కళ్ళు మూసుకుంటూ ఒత్తాసు పలుకుతున్నాడు, వీళ్ళిద్దరూ కలిసి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. దీనికి మీరేమంటారు? అమరావతిలో అసలు ఏం జరుగుతుంది? అభివృద్ధి విషయం ఎలా ఉందంటారు? అభివృద్ధి విషయం ఎలా ఉంది అనేది ఎవరైనా డైరెక్ట్గా వచ్చి చూస్తే తెలుస్తుందండి. అమరావతి విషయం అభివృద్ధి అనేది కామన్గా జరుగుతుంది, చాలా పర్ఫెక్ట్గా జరుగుతుంది, చాలా ఫాస్ట్గా జరుగుతుంది, చాలా ఎక్కువగా జరుగుతుంది. ఒక ఇల్లు కట్టుకోవాలంటే 1 సంవత్సరం పడుతుంది. జనరల్గా ఒక 150 గజాల్లో ఇల్లు కట్టాలంటే 1 సంవత్సరం పడుతుంది. అలాంటిది 30 ఎకరాల్లో ప్రోగ్రామింగ్ చేసి దాన్ని ప్లానింగ్ చేసి దాన్ని అప్డేట్ చేయాలంటే టైమింగ్ అనేది తీసుకుంటుంది. ఎమ్మటే అయిపోవాలి అంటే అవ్వదు. ఆల్రెడీ సగం చేసిన దాన్ని గ్రాఫిక్స్ అని చెప్పి
మీడియా ముందు వీటి ముందు ఓన్లీ పబ్లిసిటీ చేసి దాన్ని నిర్వీర్యం చేసి గద్దెక్కారు. పోనీ గద్దెక్కినప్పుడు గద్దెక్కిన దాని మీద అయినా కూడా మీరు పర్ఫెక్షన్ ఎక్కడ ఉంది? వాళ్ళ పర్ఫెక్షన్ ఉంటే వాళ్ళ పర్ఫెక్షన్లో వాళ్ళు చెయ్యాలి కదా. చేసి ఒకటి కాదు, సరే ఇది డెవలప్ చేయలేదు వాళ్ళు ఫలానా, ఇదిగో మేము ఉన్న 5 సంవత్సరాల్లో 3 ముక్కలు ఆట ఆడారు. సరే 3 ముక్కల ఆటలో ఒకటన్నా అప్డేట్ ఉందా? దానికి ఎంతవరకు ఎందుకు 5 సంవత్సరాలు టైం చాలదా? మీరు ఆడిన 3 ముక్కల ఆటకి వాళ్ళు చేసేదానికి అంతవరకు టైం చాలదా? 5 సంవత్సరాలు టైం సరిపోలేదా? ఒక్క ఇటుక వేయడానికి కూడా ఒక దగ్గర ఎదుగో ఇది ఈ రాజధాని దీనికని చెప్పాం కదా, దీనికి సంబంధించి మేము ఇంత అప్డేట్ చేసాం. ఇప్పుడు హైకోర్టుకు సంబంధించి కర్నూలు అన్నారు. కర్నూలులో కోర్ట్ ఏరియాకి సంబంధించి కనీసం ల్యాండ్ పుల్లింగ్ ఉందా? కోర్ట్ ఏరియా ప్లానింగ్ ఉందా? కోర్ట్ ఏరియాని ఎంత అభివృద్ధిగా ఎంత ఇంటర్నేషనల్ వైడ్లో మేము చూపిస్తున్నాం అని చూపించడానికి ఏమన్నా ఉన్నాయా ప్రూఫ్స్? అవి ఏమన్నా చేశారా? ఫైనల్గా అయితే మీరైతే ఏమంటారు? మావిగన్ రాజధానికి సపోర్ట్ చేసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఓటేయాలి, అమరావతికి సపోర్ట్ చేసేవాళ్ళు కూటమికి ఓటేసుకోండి అని చెప్పి ఆయనే ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. రేపు ఎలక్షన్ కూడా మేము మావిగన్ స్టాండ్తోనే వెళ్తా ఉంటారు. యాజ్ ఏ పబ్లిక్గా మీ రాజధాని అయితే ఇది, మీరు ఏ రాజధానికి మద్దతు ఇస్తారు? అదంతా యూజ్లెస్ అండి. మావిగానికి లేదా అభివృద్ధికి ఆల్రెడీ ఇక్కడ అమరావతి అనేది కన్సిడర్ అయిపోయింది, అభివృద్ధి అనేది జరుగుతుంది. దాంట్లో కూడా 50% పని జరిగిపోయింది, ఆల్మోస్ట్ జరిగిపోయింది. ఇప్పుడు అమరావతిని అంతకుముందు ఏమన్నారు, మునిగిపోద్ది వరదలు వస్తే అన్నారు. ఆల్రెడీ 24లో విజయవాడ లాంటిది ఇన్ని సంవత్సరాలుగా మనం విజయవాడ మునిగింది, కానీ ఇంతవరకు అమరావతి మునిగిందన్న దాఖలాలు ఎక్కడా లేదు. మరి అలాంటప్పుడు ఇలాగా ఏదో కాంట్రవర్సీ చేసి టైంపాస్ చేయడం తప్పితే, ఉపయోగం పక్కన వాళ్ళ మీద రాళ్ళు వేయడం తప్పితే ఎటువంటి ఉపయోగం లేదు. ఒకసారి నమ్మి ఆల్రెడీ 5 సంవత్సరాల జీవితాలు నాశనం చేసేసుకున్నారు ఆంధ్రప్రదేశ్లో. మళ్ళీ నమ్ముతారు అన్నది వాళ్ళ ఇష్టానికే వదిలేస్తాం. అవన్నీ అయ్యే పనులు కాదు. వీళ్ళు పబ్లిసిటీ మాత్రం ఆటోమేటిక్గా వీళ్ళ సొంత మీడియాలతో చేసుకుంటున్నారు, కానీ అక్కడ ఏమీ ఉండదండి. ఎవరైనా కానీ అప్డేట్ అవ్వాలని కోరుకుంటారు, కానీ ఒక స్టెప్ నుంచి ఇంకో స్టెప్కి అంతకుమించి ఎక్కడికక్కడ దిగజారాలని ఎవరు కోరుకోరు. ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా రాజధాని మావిగన్, మాకు మావిగనే రాజధాని కావాలని చెప్పి ఆయన ఓపెన్గా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. అమరావతి మాకు అవసరం లేదు, అక్కడ అవినీతి జరుగుతుంది, అభివృద్ధి జరగడం లేదు, మాకైతే మావిగనే రాజధాని. మావిగన్కి మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా వైసీపీకి అంటే నాకు ఓటేయండి అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. మీరేమంటారు? ఒక పబ్లిక్గా మీ ఒపీనియన్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఎలా చూస్తారు? ఆయన్ని ఎలా చూస్తామండి? ఆయనకి ఏం తెలీదు, ఒక పిచ్చాడు, ఒక తిక్కలోడు అని జనాలు చెప్పుకుంటున్నారు. మేము కూడా అదే అనుకుంటాం. ఎందుకంటే ఆయనకేం తెలియదండి. 5 సంవత్సరాలు ఇచ్చారు. 5 సంవత్సరాలు ప్రజలు ఆయన చేతికి ఇచ్చారండి పగ్గాలు. ఆ రోజు ఏం చేశాడు? ఆ రోజు మావిగన్న పెట్టుకోపోయాడా, జగనే పెట్టుకోపోయాడా, జగ్గే పెట్టుకోపోయాడా, ఏదన్నా పెట్టుకోపోయాడా? మరి ఆ రోజు ఎందుకు పెట్టలేదు? ఈరోజు నేను మావిగన్న పెడతాను 3 ముక్కలాట ఆడాడండి. ఆ రోజు వైజాగ్ అన్నాడు, మరి ఏదేది కాకినాడ కాదండి, ఏదో 3 ముక్కలాట ఆడాడు. రిషికొండ అన్నాడు, అయ్యి అన్నాడు. కొన్నాళ్ళేమో మరి ఎవరంటే ఆయన స్పీకరు శ్మశానం అన్నాడు, అమరావతిని శ్మశానం. ఆ శ్మశానం అన్నాడు మావిగన్న పెడతానని ఎలా వస్తున్నాడండి ఈరోజు? అసలు వాళ్ళకేం అధికారం ఉందండి? ప్రతిపక్షం కూడా లేదు, కోల్పోయారు. ప్రతిపక్షం కూడా కోల్పోయారు. వాళ్ళు ఎవరండి మాట్లాడటానికి వచ్చి ఈరోజు రాజధాని గురించి? రాజధాని వెళ్ళారు, పిచ్చుకొక్కని తరిగినట్టు తరిగి కొట్టారు వాళ్ళ టీం అంట. వేస్తే ఏం చేశారు? రాజధాని రైతులు ఊరుకుంటారండి? వాళ్ళు ఎన్నో అనుభవించారు. వాళ్ళు ప్రెగ్నెన్సీ మీద బుట్టు కాళ్ళు వేస్తున్నారా పోలీసు వాళ్ళు, ఎన్నో చేశారు. పవన్ కళ్యాణ్ గారు వెళ్తే ముళ్ళ కంప అడ్డం వేశారండి, నడవనీయకుండా. అంత ముళ్ళ కంపలో కూడా దూసుకుని మేము వెళ్ళి ఆ రోజు వాళ్ళకి మేము అండగా నిలిచి ఈరోజు ఏదో కష్టపడి కూటమి అది కష్టపడి ఈరోజు రాజధానిగా చేస్తుంటే కడుతుంటే కాస్త ఒక 5 ఏళ్లలో ఓర్చుకుంటే పూర్తయిపోద్ది, మా పిల్లలు చదువుకొని పెద్దోళ్ళు అవుతారు, జాబులు వస్తాయని మేము ఆశపడుతుంటే వచ్చేందుకండి ఆయనకి ఏం తెలియనట్టు వచ్చి మాట్లాడతాడు. ఎందుకు మాట్లాడతాడు ఇక్కడ? అసలు ఆయన అధికారం ఏముంది ఇక్కడ మాట్లాడటానికి? అసలు మావిగన్ అనే పదం మీకు ఎలా అనిపిస్తుంది? మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మావిగన్ అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. జగన్లో గన్ తీసుకొని పెట్టుకోండి అని చెప్పి మాట్లాడుతున్నారు కదా, ఎలా అనిపించింది ఈ మావిగన్ అనే పదం విన్న తర్వాత మీకు? జగన్లో అంటే ఇప్పుడు ఆయన పేరు మాపిడి అయిపోయింది, ఆయన పేరు చచ్చిపోయింది, ఆయన పేరు లేదు. ఆ వయసు అయిపోయి అంటే తెలియదు, గొడ్ల పార్టీ అంటే తెలుస్తుంది జనాలకి. ఆ గొడ్ల పార్టీని తీసేసి మావి గన్ అంటే ఆయన పేరు వస్తుంది కదా గన్నులో. అందుకని ఆయన పేరు శిఖరంగా నుంచోబెట్టుకోవాలని రాష్ట్రంలో గొంతులు కోసేవాడు, పీకలు కోసేవాడు పేరు ఇక్కడ ఎవరు ఉంచరండి. అందుకే ప్రతిపక్షంలో కూడా లేకుండా తరిమి కొట్టారు ప్రజలు. గేట్లు కూడా తాకనేమన్న వాళ్ళని గేటు కాదుగా అసలు రాష్ట్రంలో అడుగు పెట్టకుండా తరిమి కొడుతున్నారు. వాళ్ళు గేటే తాకనేమన్నారండి, అసెంబ్లీ గేట్లే తాకనేమన్నారు మమ్మల్ని. కానీ ఈరోజు ఏం జరిగింది? వాళ్ళ రాష్ట్రంలో నుంచి తరిమేసేసారు.
ఇక్కడ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ మా విగన్ రాజధాని వాటికన్ సిటీ కంటే కూడా బాగా డెవలప్ చేస్తాను, ముఖ్యంగా 110 కిలోమీటర్లు గుంటూరు నుంచి మచిలీపట్నం, ఈ 110 కిలోమీటర్లో ముఖ్యంగా ఎకనామిక్ కారిడార్గా డెవలప్ చేస్తాను, వాటికన్ సిటీ కంటే కూడా అంతకు మించిన సిటీగా డెవలప్ చేస్తానని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. ఏంటి ఆయన మాటలు మీకు నమ్మకం ఉందా? అభివృద్ధి జరుగుద్ది అంటారా మా విగన్? ఆయన మాటల్లో మాకు నమ్మకం లేదండి. ఆయన మాటలో ఈసారి జీరో చేసేస్తారు. ఈ రకంగా మాట్లాడుతున్నాడు కాబట్టి ఆ 11 కూడా లేకుండా ప్రజలు జీరో చేసేస్తారు. ఆయన మీద నమ్మకం ఉంటే మొన్న కనీసం ప్రతిపక్షం 18 సీట్లన్నా వచ్చాయండి, ప్రతిపక్షం కన్నా నిలబెట్టేవాళ్ళు. దానికి కూడా నిలబెట్టలేదంటే ఆయన మీద మాకు నమ్మకం లేదు. ఈసారి కనుక ప్రజలు ఏదన్నా ఎట్టాటి మాయ మాటల్లో పడి కనుక ప్రజలు రాష్ట్రం కనుక అప్పచెబితే రాష్ట్రాన్ని అమ్మేస్తాడు, రాష్ట్రాన్ని రాజస్థాన్ లాగా చేస్తాడు, బీహార్ లాగా చేస్తాడండి. ఆ విషయం ప్రజలకు తెలుసు, తెలిసే తరిమి కొట్టారు. మరి ఎందుకు వస్తున్నాడు? ఎక్కడ ఎవరన్నా చచ్చిపోతే అక్కడికి వెళ్ళి సానుభూతి చూపిస్తాడు, తిక్కలోడల్లి ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి చిన్నపిల్లలు అంటాడు, రౌడీజన్ కొమ్ముగాస్తాడు. ఎందుకు వస్తున్నాడో తెలియదండి. ప్రతిపక్షం కూడా లేదు, ఎక్కడుండి మాట్లాడుతున్నాడు, ఎందుకు మాట్లాడుతున్నాడు? అసెంబ్లీకి రారు. అసెంబ్లీకి వస్తే భయం వాళ్ళకి, అసెంబ్లీకి రారు. ఎందుకు వచ్చి మాట్లాడుతున్నాడు రాష్ట్రంలో అసలు? అంటే ఇప్పుడు కొత్తగా మావిగన్ రాజధాని అంటున్నారు, అమరావతి వద్దు అని అంటున్నారు. మరి ఈ ప్రపోజల్ అనేది ఎందుకు అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో ఆయన బిల్లు పెట్టి ఇదిగో మావిగన్ పెడితే ఎలా ఉంటుంది, మావిగన్ డెవలప్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి ఎందుకు అక్కడ అసెంబ్లీలో దాని గురించి ప్రస్తావన తీసుకొచ్చి మాట్లాడడం లేదు? కేవలం మీడియా ప్రెస్ మీట్ పెట్టి మా రాజధాని మావిగన్, మాకు అమరావతి రాజధాని వద్దు అని అన్నట్టు మాట్లాడుతున్నారు. అదేమంటే కట్టేదానికి అడ్డపొల్లు వేయటం, బాగుపడే వాళ్ళని చెడగొట్టడం అనేది జనాలకు అర్థమవుతుందండి. నీకు అసెంబ్లీకి వెళ్ళే దమ్ము లేదు, పార్లమెంట్కి వెళ్ళే దమ్ము లేదు. మీరు చూస్తే మహిళా రిజర్వేషన్కి కొమ్ము కాయలేదు, అక్కడ వద్దన్నారు. ఇక్కడ రాజధాని అని అన్ని రాష్ట్రాల వాళ్ళు ఓకే కొడితే ఓకే అని చెప్తే మీరు ఒక్కళ్ళు మద్దతు పలకలేదు. మరి ఎక్కడ మద్దతు పలకనోడికి నీకేం హక్కుండి ఇక్కడ మాట్లాడుతున్నావు? అసలు మీరు రాజధాని గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? మీకు హక్కు లేదు. మీ ప్యాలెస్లో మీరు రాజధాని చేసుకున్న అవసరం అయితే మీరు ఎక్కడో బెంగళూరు ప్యాలెస్లో ఉంటారు, మీరు అక్కడ రాజధాని చేసుకోండి, మీకు హక్కు ఉంటే. కానీ మా రాష్ట్రంలో నువ్వు తిరిగితే కూడా ఊరుకోరు, రాళ్ళు పెట్టి ప్రజలు కొడటానికి రెడీగా ఉన్నారు. మీరు మాత్రం అసలు రావటానికి లేదు. అమరావతి కాదు కదా, అసలు రాష్ట్రానికే రావటానికి వీలు లేదండి. అమరావతి మాది, మేము రాజధాని చేసుకుంటాము. మేము ప్రజలు ఇంకోసారి కూటమికి మద్దతు ఇస్తాము, కూటమిని గెలిపిస్తాము. మా రాజధాని మాకు అమరావతి, మా రాజధాని అండి. ఇక్కడ జగన్ గారు గతంలో ప్రతిపక్ష నేతగా 2014 నుంచి 19 వరకు ఉన్నప్పుడు ఆ రోజు ఆయన అసెంబ్లీకి సాక్షిగా మాట్లాడుతూ అమరావతికి నా మద్దతు, రైతులు ఇంకా భూములు సేకరించండి, 33,000 ఎకరాలు కాదు 50,000 ఎకరాలైనా ఇవ్వండి, నేను ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నాను అన్నారు. మరి ఈరోజు చూస్తేనేమో అసలు అమరావతి వద్దు, అమరావతి అంతా కూడా అవినీతి, అసలు మాకు రాజధాని అవసరం లేదు అనే విధంగా మాట్లాడుతున్నారు. ఎలా అనిపిస్తుంది ఇలా మాట్లాడడం? ఆ రోజు గెలవటానికండి, ఆ రోజు గెలవటానికి ఒక్క ఛాన్స్ ఇవ్వమని వాళ్ళ అమ్మ, వాళ్ళ చెల్లి, వాళ్ళందరూ ఒక్క ఛాన్స్ ఇవ్వమని ఇచ్చిన తర్వాత అసెంబ్లీలో ఏమన్నారండి? ఇదే ఏమన్నారు? రాజధాని ఇక్కడే కడదాము, మేము ఇల్లు కూడా ఇక్కడే కట్టుకున్నాను, నేను 5 ఎకరాల్లో ఇల్లు కట్టుకున్నాను, నేను ఇక్కడే ఉంటాను, రాజధాని ఇక్కడే కడదాము అని చెప్పేసి భూములు ఇంకా ఇవ్వమని రైతుల్ని కోరాడండి. మరి ఆ మాట ఇప్పుడు కూడా ఉంది, మీరు మీడియా వాళ్ళు బయట తీస్తే ఆ మాట కూడా వచ్చింది. మరి అది ఏమైపోయింది? మరి ఈరోజు కూటమి గెలిచేటప్పటికి రాజధాని వద్దంటాడు ఏంటండి? ఆ రోజు మీరేమో కావాలని నువ్వు అసెంబ్లీలో చెప్పావు, బయటకు వచ్చాకేమో మీ వాళ్ళు శ్మశానం అంటారు, అదంటారు, ఇదంటారు, ఇది అసలు పనికిరాదంటారు. మళ్ళీ ఈరోజేమో 3 కలుపుకొని ఏంటి గుంటూరు, బందరు, వైజాగ్ 3 కలుపుకొని రాజధాని చేద్దాం. ఎంతకాలం ఆడతావు నువ్వు? ఈ 3 ముక్కలాట నువ్వు ఎంతకాలం ఆడతావు? ఈ 11 కూడా నిన్ను లేకుండా జీరో చేసేదాకా నువ్వు ఆడుతూనే ఉంటావు. రోడ్ల మీద అసెంబ్లీకి వెళ్ళవు, పార్లమెంట్కి వెళ్ళరు, రోడ్ల మీద మాత్రం వీళ్ళు కోతులు తీసుకొచ్చి సర్కస్ చేస్తారండి. ఎదవరకు వాళ్ళు పిల్లలు వేగబడి చూసేవాళ్ళం. అట్టా కోతిలాగా రోడ్ల మీద కోతి గొంతులు వేయటం తప్ప నువ్వు అసెంబ్లీకే పనికిరావు అండి, ఏంటి రాజ్యసభకే పనికిరావు, పార్లమెంట్కే పనికిరారు మీరు. ఫైనల్గా మరి మీరేమంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాకు రాజధాని మావిగాని అంటున్నారు, అమరావతి వద్దు అని అంటున్నారు. ఒక పబ్లిక్గా మీ రాజధాని అయితే ఇది, మీరు దేనికి మద్దతు ఇస్తారు? మేము అమరావతి రాజధానికి మద్దతు ఇస్తామండి. మేము ఏపీ వాళ్ళమే, మా రాష్ట్రం ఒకటే, మాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మా రాజధాని అమరావతి, మేము దానికే చేయి కొడతాము. మా రాష్ట్రం అమరావతి, మా రాజధాని అమరావతి, మా రాష్ట్రం ఏపీ, అంతే, దానికే చేయి కొడతాం. కానీ వీళ్ళు మాత్రం తరిమి కొడతామండి, రానియం.
ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ మా రాజధాని మావిగన్, అమరావతి మాకు రాజధాని కాదు, మాకు వద్దు. మావిగన్కి మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా వైసీపీకి ఓటేయండి, మనం మావిగన్ రాజధాని డెవలప్ చేసుకుందాం అన్నట్టు మాట్లాడుతున్నారు. ఏంటి యాజ్ ఏ పబ్లిక్గా మీ ఒపీనియన్ ఏంటి? మీరేం చెప్తారు దీని మీద? మావిగన్ని కోరుకుంటారా, అమరావతిని కోరుకుంటారా మీరైతే? మేమైతే అమరావతినే కోరుకుంటాం. మా నాయకుడు ఎప్పుడో చెప్పారు 2018లోనే అమరావతి రాజధాని అని చెప్పి. ఇప్పటికే తెలంగాణ విడిపోయి మనం రాజధాని లేకోకుండా చాలా కాలం ఇలా నడుచుకుంటా వచ్చింది. జగన్మోహన్ రెడ్డి వచ్చారు, ముఖ్యమంత్రి అయ్యారు. ఆ 5 years మాత్రం మావిగానే ఎందుకు గుర్తు రాలేదు అని మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు డెవలప్ చేసేవాడైతే ఆ టైము ఈ టైం అనేది ఉండదు. ఆ టైంలో ఇన్ టైంలో అయిపోవాలి. ఒక్క ఇటుక పెరచలేదు. ఇప్పుడు అమరావతిని గెజిట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా మీడియా ముందు స్టేట్మెంట్లు, ఆ స్టేట్మెంట్లు ఈ స్టేట్మెంట్లు ఇచ్చినంత మాత్రాన అవ్వదు. అంటే ఇక్కడ జగన్ గారు మాట్లాడుతూ మావిగన్ ఈజ్ ఎ బెస్ట్ రాజధాని అంటారు. వాటికన్ సిటీ కంటే కూడా నెంబర్ 1గా డెవలప్ చేయొచ్చు. ఒకవైపు కోస్టల్ కారిడార్ ఉంది, ఇంకోవైపు ఎకనామిక్ కారిడార్గా మచిలీపట్నం నుంచి గుంటూరు వరకు 110 కిలోమీటర్లో నెంబర్ 1గా రాజధాని డెవలప్ చేయొచ్చు అంటారు. అసలు ఇది ఎంతవరకు సాధ్యం? అసలు ఆయన వల్ల అయ్యే పనేనా? మీరైతే ఏమంటారు దీని గురించి? ఆల్రెడీ 5 years చేశారండి. అతని ప్రభుత్వమే కదా నడిచింది, వైసీపీ గవర్నమెంట్ నడిచింది. ఆ టైంలో మావిగన్ని ఎందుకు తీసుకురాలేదు? అమరావతినే రాజధాని పెడతానని చెప్పి ఎన్నికల ముందు కూడా హామీ ఇచ్చారు. 2019 ఎన్నికల ముందు కూడా హామీ ఇచ్చారు. ఆ తర్వాత పరిపాలన పరంగా చూసుకున్న తర్వాత ఈయన 3 రాజధానులని తెర మీదకి తీసుకొచ్చారు. కొన్ని రోజులు 3 రాజధానులు కట్టారా? 3 రాజధానులు కట్టలేదు కదా. అలాగే ఇప్పుడు మావిగన్ అనేది ప్రజలను రెచ్చగొట్టడం తప్ప ఆయన కార్యకర్తలని, ఆయన నాయకులను బాగు చేయడానికి ఏదో అద్దాల మీద ఏదో చూపించినట్టు చూపిస్తే ఎట్లా కుదురుతుంది? అంతా ప్రజలు నిర్ణయించారు, సీఎం గారు నిర్ణయించారు, ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయించింది. సెంట్రల్ పార్లమెంట్లో కూడా బిల్లు పాస్ చేసి ఆమోదం తెలిపిన తర్వాత ఆయన పిచ్చి మాటలు మీడియా ముందుకు వచ్చేసి ఏదో కార్యకర్తల్ని వాళ్ళని రెచ్చగొట్టి నాయకులకి ఏమన్నా చేద్దామని అనేవాడైతే ఏదో స్వార్థంగా ఏదైనా తీసుకొచ్చి వాళ్ళ ప్రాంతం వరకు ఏదైనా చేద్దామని వాళ్ళని కప్పిపుచ్చడానికి రేపు రెచ్చగొట్టి ఓట్లు ఇవన్నీ దండుకోవాలని ఆయన చూస్తున్నాడు. కానీ ఎక్కడా కూడా అట్లాంటివి ఏమీ లేవు. ప్రజలైతే నమ్మే పరిస్థితి లేదు ఫస్ట్. ఎందుకంటే రాజధాని కడతానని అన్నవాడు, అమరావతి రాజధాని అని అన్నవాడు, 3 రాజధానులు అన్నవాడు, వైజాగ్ సిటీ రాజధాని చేస్తానని అన్నాడు. ఎక్కడా కూడా ఆయన చూశారు కదా మీరు, ఆ కొండలను తవ్వాడు భీమిలి దగ్గర, వైజాగ్ దగ్గర అంత పెద్ద ప్యాలెస్ కట్టాడు. అందరికీ బహిరంగంగానే ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మొత్తం బహిరంగంగా చూపించింది కదా. అంతటి కోట్లు పెట్టి నాశనం చేశాడు తప్ప రాజధాని పేరుతో ఇప్పుడు మావిగనాన్ని తీసుకొచ్చి ఈ పేరుని నాని బాగు చేస్తాడా? మచిలీపట్నం పేరుని నాని బాగు చేస్తాడా? అంటే ఇక్కడ పేరు నాని మాట్లాడుతూ మావిగన్ని అభివృద్ధి చేసుకోకపోతే మనం నష్టపోతాం, నాశనం అయిపోతాం. అమరావతి పేరుతో అభివృద్ధి జరగడం లేదు, అవినీతి జరుగుతుంది. మనం మావిగన్నే డెవలప్ చేస్తే మనకి మంచి రాజధాని వస్తుందని చెప్పి పేరు నాని అంటున్నారు. నాశనం అయిపోతామని అంటున్నారు. మీరేమంటారు దీనికి? ఆ మచిలీపట్నంలో పోర్టు వస్తే ఆయన పిల్లడు బాగుపడతాడని, నెక్స్ట్ టైం ఏదో ఆయనకేదో సొమ్ము చేసుకుందామని చెప్పి వాళ్ళ బాగు కోసం చూస్తారే తప్ప ప్రజలు నిర్ణయించారు అమరావతి రాజధాని అన్న తర్వాత కూడా ఇక్కడ అన్ని అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఇక్కడ ఫామ్ అయిపోతుంది. నెక్స్ట్ టైం ఇంకేం చేద్దామని చెప్పి మళ్ళీ ఇక్కడ నుంచి అసలు వీళ్ళు అధికారంలోకి అయితే వచ్చే పరిస్థితి లేదండి. అది క్లియర్ కట్గా ప్రజలు నిర్ణయించారు. ఎందుకంటే మాకు వద్దు అని చెప్పి 11కు పరిమితం చేసేశారు. ఇప్పుడు మళ్ళీ మేము మావిగన్ అని అంటే నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి కూడా ఓడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ పులివెందుల్లో కూడా ఓడిపోతాడు ఖచ్చితంగా చెప్తున్నా. ఈ పేరుని నాని కూడా ఏదో కాపుల్ని రెచ్చగొట్టడం తప్ప బురద జల్లడం ఇవన్నీ చేసి ఆయన కొడుకుని ఎమ్మెల్యే చేద్దామని అనుకుంటున్నాడు. కానీ సామాన్య కార్యకర్తను చేయమనండి. ఆయన కాపుల మీద ప్రేమ ఉంటే సామాన్య కాపుని ఎమ్మెల్యే అభ్యర్థిగా రేపు అనౌన్స్ చేయమని చెప్పండి మచిలీపట్నం నుంచి. ఓకే, అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ మావిగన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అని అంటున్నారు. అసలు ఈ పదం ఎలా అనిపిస్తుంది? మచిలీపట్నం నుండి మా తీసుకోండి, విజయవాడ నుంచి వి తీసుకోండి, గుంటూరు నుంచి GUN గన్ తీసుకోండి, జగన్లో గన్ను ఇక్కడ గన్ ఉంటుందని మాట్లాడుతున్నారు. ఎలా అనిపిస్తుంది ఈ వర్డ్ అనేది, ఈ పదం అనేది ఎలా అనిపిస్తుంది మీకు? ఇవన్నీ మాట్లాడుకోవడానికి, కొటేషన్లు పెట్టుకోవడానికి, ఏదో నవ్వుకోవడానికి, సిల్లీగా కామెడీ చేసుకోవడానికి, రెచ్చగొట్టడానికి సరిపోతాయి తప్ప మచిలీపట్నంలో పేరుని నానిని బాగు చేయడానికి తప్ప, ఇటు గుంటూరు వస్తే అంబటిని బాగు చేయడానికి తప్ప, ఇటు ఇక విజయవాడ వస్తే ఇంకా ఈ అవినాష్ వీళ్ళందరిని బాగు చేయడానికి తప్ప, వీళ్ళు ఈ చుట్టుపక్కల ప్రాంతంలో రాజకీయం నడుస్తుంది. కానీ బయట ప్రజలెవరు కూడా
అసలు ఎక్కడా కూడా అతన్ని నమ్మే పరిస్థితి అయితే లేదు. ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతం కూడా రాజధాని ఏరియాలో నిన్న కూడా వాళ్ళని కోడిగుడ్లని అయ్యని ఇయ్యని ఏదో వేసి చెప్పులని మొత్తం తరిమి కొట్టేశారు. అసెంబ్లీ సాక్షిగానే అవన్నీ అసెంబ్లీ ప్రాంతమే మొత్తం ప్రజలు తిరస్కరిస్తున్నారు. ఫస్ట్ పార్టీలు మేము పక్కన పెడితే మేము అన్ని గెలుపోవటముల తర్వాత సంగతి ప్రజలు పరిపాలన ఎలా ఉంది, అంతకుముందు పరిపాలన ఎలా ఉంది చూసుకుంటే అంతకుముందు గంజాయి ఉండేది, మద్యం ఉండేది. మేము ఆ కంపెనీలు తెస్తున్నామని చెప్పని అంటారు, ఈ కంపెనీలు తెస్తామని అంటాడు. ఆయన కోడిగుడ్డు ముఖ్యమంత్రి, మీకు తెలిసే ఉంటుంది. ఆయన బొబ్బట్లు అంటాడు, ఆ బండ్లు అంటాడు, ఈ బండ్లు అంటాడు. అంతకుముందు ఎంఈఓలు మొత్తం చేసామని అంటారు. కంపెనీలు ఏమైనా వచ్చిన పరిస్థితి ఉందా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చారు, ఎన్ఫీల్డ్ షోరూమ్ అని, ఆ కంపెనీ అని, ఈ కంపెనీ అని తీసుకొస్తున్నారు, పరిశ్రమలు తీసుకొస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాలకి రాయలసీమ కానివ్వండి, ఇటు తిరుపతి కానివ్వండి, మొత్తం ఇటు సైడు కంపెనీలన్నీ తీసుకొస్తున్నారు. వైజాగ్ వచ్చేసి ఐటీ కంపెనీలు ఇవన్నీ నారా లోకేష్ గారు కూడా ఆయన శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఎక్కడ కూడా ఈ పరిపాలన పరంగా మాత్రం, అడ్మినిస్ట్రేషన్ పరంగా మాత్రం స్టేట్ వైడ్ మాత్రం అంతా డెవలపింగ్గానే ఉంది. ఈ రాజధాని మాత్రం అడ్మినిస్ట్రేషన్ వరకు, అసెంబ్లీ సెక్రటేరియట్ ఈ వరకు ఇక్కడ కట్టి ఇది పరిపాలన చేస్తున్నారు. మిగతా చోట్ల అభివృద్ధి పరంగా కానీ పరిశ్రమలు తీసుకొచ్చి యువతకి ఉపాధి అవకాశాలు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ తీసుకురావడం, ఆయా గ్రామాలు పరిపాలన పరంగా మాత్రం అభివృద్ధిలోకి వస్తాయి. ఎప్పుడు వస్తాయి? మీరు సింగిల్ టైము ఒకసారి చంద్రబాబు గారిని ఆయన చూశారు 2014లో. 2019లో గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది. అతను ఏం చేశాడు? కనీసం ఏదైనా మాట్లాడితే ఆ నాయకుల గురించి, ఈ నాయకుల గురించి మొత్తం హత్యలో, మానభంగాలు, గంజాయి బ్యాచ్ తప్ప ఎక్కడా కూడా ప్రభుత్వం అనేది పరిపాలన పరంగా మాత్రం అసలు సరిగ్గా లేదు. వాలంటీర్లను తీసుకొచ్చారు, వాళ్ళ నాయకుల్ని, వాళ్ళ కార్యకర్తల్ని బాగు చేయడానికి. అది కూడా టెంపరీయే. వాళ్ళ నాయకులకి, కార్యకర్తలకు కూడా చెప్తున్నాను నేను. ఎందుకంటే జగన్ ఏదో మాటలు చెప్పేశాడని చెప్పి మీరు కూడా నిజంగా మన కోసం చేస్తున్నాడా, తన స్వార్థం కోసం చేస్తున్నాడా ఆలోచించుకోవాలి. ఈ భవిష్యత్తులో మన భవిష్యత్తును బాగు చేస్తాయా, అంధకారంలోకి తీసుకెళ్తాయా అనేది మన కార్యకర్తలు కూడా చూసుకోవాలి. తల్లిని చెల్లిని కూడా బయటికి గెంటేశారు. వాళ్ళందరూ కూడా బహిరంగంగా చెప్తున్నారు. షర్మిల గారు కూడా చెప్తున్నారు. అసలు వివేకానంద రెడ్డి హత్య కేసు కూడా ఇంట్లో జరిగింది. ఆయన పరిపాలనలోకి వచ్చిన తర్వాత వాళ్ళ చెల్లే తిరిగింది కదా, అవినాష్ రెడ్డి వాళ్ళ సిస్టర్. ఎవరికైనా న్యాయం జరిగిందా? సో వైసీపీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ఇంట్లో వాళ్ళకి న్యాయం చేయడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీరు కూడా మీ పనులు చేసుకుంటూ పరిపాలన పరంగా ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డినే దృష్టిలో పెట్టుకోవద్దని చెప్తున్నాను నేను. ఫైనల్గా అసలు మీరైతే ఏం చెప్తారు? అసలు మీ రాజధాని అంటే మీరేం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఓపెన్గా చెప్పారు, మావిగన్కి సపోర్ట్ చేస్తే వైసీపీకి ఓటేయండి, అమరావతికి సపోర్ట్ చేస్తే కూటమికి ఓటేయండి అన్నారు. అసలు మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? మీకు ఏ రాజధాని కావాలి? దాని మీద మీ అభిప్రాయం ఏంటి ఫైనల్గా? మేమైతే అమరావతి రాజధాని మేము క్లియర్ కట్గా చెప్తున్నాం. అమరావతి రాజధాని కావాలనే 161 సీట్లకి మేము కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం. నెక్స్ట్ టైం కూడా గవర్నమెంటే మాదే వస్తుంది, ఎన్డీఏ గవర్నమెంటే వస్తుంది. డబుల్ ఇంజిన్ సర్కార్ ఖచ్చితంగా రన్ అవుతుంది. ఈ మావి గన్లు, ఈ గన్నులు ఏముండవు. ఇవన్నీ ఉధృతం మాత్రమే. కొంచెం ఏదో కార్యకర్తలకు బూస్టప్ ఇద్దామని అన్నట్టు కొద్దిగా మాట్లాడితే అవి ఏం సెట్ కావు. ఆల్రెడీ చూస్తున్నారు వాళ్ళ కార్యకర్తలు కూడా. అర్థం చేసుకోవాలి వాళ్ళ కార్యకర్తలు కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మొత్తం అంత అరాచక పాలన ఇవన్నీ చేసి ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేదని చెప్తున్నాను. ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ గురించి ఫైనల్ డెసిషన్ చెప్పేశారు. మా రాజధాని అయితే మావిగనే, అమరావతికి మాకు సంబంధం లేదని చెప్పి ఓపెన్గా ఏం చెప్పేశారు. మాకు మద్దతు ఇచ్చే వాళ్ళందరూ కూడా మావిగన్కే మద్దతు ఇవ్వండి, మావిగన్కి మద్దతు ఇచ్చే వాళ్ళు నాకు ఓటేయండి అని మాట్లాడుతున్నారు. ఏంటి మీరేం చెప్తారు? ఆయన మాటలు మీరు ఎలా చూస్తారు? పిచ్చి అంటారు సార్, దీన్ని ఎర్రని కూడా అంటారు కొన్ని ఏరియాల్లో. అయితే ఆయన ఇంతకుముందు మావిగారు అన్నాడు, తర్వాత మళ్ళీ వచ్చేసి అసలు రాజధానులు స్టేట్లకి అసలు రాజధానులు అనేవే ఉండవు అది అనేసాడు. మళ్ళీ 3 రాజధానులు కట్టడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం అన్నాడు, అది కట్టడం విఫలం అయిపోయాడు. మళ్ళీ నిన్న రీసెంట్గా అన్నాడు అసలు 3 రాజధానులు కాదు, విజయవాడనే
మా రాజధాని అని అంటున్నారు. అసలు మీకు రాజ్యాంగంలో రాజధానిలే లేవని ఒకసారి ముందుకు వస్తావు, 3 రాజధానులు కావాలని ఒకసారి వస్తావు, ఒకసారి అసలు వైజాగే నేను అక్కడ కాపురం ఉంటాను, వైజాగ్ ఒక్కటే మన క్యాపిటల్ అంటావు, ఇప్పుడు అవి ఏమీ కాదు మళ్ళీ విజయవాడ అంటావు. దీన్ని అన్నింటిని బట్టి మిమ్మల్ని ఏమనుకోవాలి? పిచ్చి అంటారు సార్. దీన్ని కొన్ని ట్యాబ్లెట్లు వాడాలి. మీ వైసీపీ వాళ్ళు లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు మీకు వచ్చి ఒక ట్రీట్మెంట్ ఇప్పిస్తే ఈ జనాలు కూడా మిమ్మల్ని ఎర్రిగా ఫాలో అవ్వకుండా ఉంటారు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కరాఖండిగా తేల్చేశారు కదా, 2029లో మా స్టాండ్ మావిగానికే. అసలు మేము ఆ ప్రతిపాదన తీసుకొని మేము ఎలక్షన్కి వెళ్తామని అంటున్నారు. ఒకవేళ అదే ప్రతిపాదన తీసుకొని ఎలక్షన్కి వెళ్తే రిజల్ట్స్ ఎలా ఉంటాయంటారు? ఎంతమంది జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తారంటారు? ఖచ్చితంగా నమ్మరు సార్. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్లో మీరు 3 రాజధానులే అన్నారు. 3 రాజధానుల్లో కనీసం మీరు శంకుస్థాపన కూడా చేయలేకపోయారు. కానీ వాటి గురించి తెచ్చుకున్న డబ్బులు, మేము రాజధాని గట్టు చూపిస్తామని తెచ్చుకున్న డబ్బులు, బడ్జెట్లు ఏం చేశారు? మీరు దేనికి వాడుకున్నారు? ఎవరి జేబుల్లో ఉన్నాయి? అలాగే నెక్స్ట్ గవర్నమెంట్ అంటూ మీరు కానీ వస్తే, ఒకవేళ ప్రజలు మీకు ఓట్లేసి మీరు కానీ వస్తే మళ్ళీ ఇదే డ్రామాలు ఆడతారు. 3 రాజధానులు కడతామని చెప్పి 5 సంవత్సరాలు మళ్ళీ అలా కాలం వెళ్ళబుచ్చుతారే తప్ప మీరైతే రాజధాని కట్టే సమస్య ఉండదు. ఎందుకంటే ఆ డబ్బులు ముందు మీరు తినాలి కాబట్టి మీరు కట్టరు. అసలు మీరు రాజధాని అనే దాన్నే వాడరు. అసలు అక్కడొకటి అంటే ఇప్పుడు ఒక ప్రజలకు ఏదైనా న్యాయం జరగాలంటే ముందు ఇక్కడికి వెళ్ళి, తర్వాత అక్కడికి వెళ్ళి, మళ్ళీ ఇక్కడికి వెళ్ళాలి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారే వెళ్ళాలనుకో, ముందు ఇక్కడికి ఒక హెలికాప్టర్ వేసి మళ్ళీ అక్కడి నుంచి ఈ రాజధానికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి, అంటే ప్రజాధనాన్ని ఈ విధంగా 3 చోట్లకి తిప్పడానికి మాత్రమే ఉపయోగించుకుంటూ తిరగతాడే తప్ప మీరు 3 రాజులను కట్టే ఆ దాఖలు అనేది ఎక్కడ కనిపించదు, జరగదు అసలు. అంటే జగన్ గారు మాట్లాడుతూ మావిగన్ ఈజ్ ద బెస్ట్ రాజధాని, వాటికన్ సిటీ కంటే కూడా బాగా డెవలప్ చేస్తాను, ఆ రేంజ్కు మించి ఉంటుందని మాట్లాడుతున్నారు. ఏంటి అసలు ఎలా అనిపిస్తుంది? గత 5 ఏళ్ళు 3 రాజధానులు ఆయనే అన్నారు, ఎక్కడ ఒక ఇటుకబెట్ట కూడా కట్టలేదన్నది అందరికీ తెలిసిన వాస్తవమే. ఇప్పుడు మావిగన్ అని అంటున్నారు, వాటికన్ సిటీ కంటే కూడా ఇంకా బాగా డెవలప్ చేస్తానంటున్నారు. ఎలా అనిపిస్తున్నాయి ఈ మాటలు మీకైతే? సార్, జగన్మోహన్ రెడ్డి గారిది ఏముంది, మీడియా ముందుకు వచ్చేసి ఒక జోకేసి వెళ్ళిపోతారు. 3 రాజధానులు అన్నాడు, కట్టాడా? జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ అన్నాడు, కట్టాడా? సిబిఎస్ రద్దు చేస్తానన్నాడు, చేశాడా? కాంట్రాక్ట్లు ఇచ్చిన పర్మనెంట్ చేస్తానన్నారు, చేశారా? డిఎస్సి, మెగా డిఎస్సి అని చెప్పి ఓ చెయ్యి ఏడదాకా లేపు కొట్టాడు, ఇచ్చాడా? ఒక మామూలు జనరల్ డిఎస్సి అన్న ఇచ్చాడా? ఊరికే వస్తాడనమాట. ప్రజలు నాయకుడు నమ్ముతాడు, కొంతమంది మేము గొర్రెల్లాగా నమ్ముతాను, ఇవాళ కొంతమంది గుడ్డిగా ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారండి. అసలు ఎలా నమ్ముతున్నారు? 5 సంవత్సరాలు మనకి ఏమీ చెయ్యలా, జస్ట్ సచివాలయ ఉద్యోగాలు అంటే వాలంటరీ వ్యవస్థ మాత్రమే ఇచ్చాడు. కార్పొరేషన్ నిధులు ఇక్కడ తీసిపోయి అక్కడ పెట్టాడు, కొన్ని నింపుకున్నారు, కొన్ని దందాలు చేసుకున్నారు, కబ్జాలు చేసుకున్నారు. ఇవి తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఏపీని రోడ్లు వేసాడా? ప్రజలకి ఏమైనా, రైతులకి ఏమన్నా ఉపయోగాలు ఏమైనా చేశాడా? 150 రోజులు మహిళల్ని, జెంట్స్ని వాళ్ళందరినీ రోడ్ల మీద పెట్టి పోలీసులతో తన్నిచ్చి వాళ్ళని నానా హింసలు పెట్టారు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు కట్టుతారు అంటే ప్రజలు మీరు ఎలా నమ్ముతారు? అసలు ముందు మేమైతే నమ్మడానికి సిద్ధంగా లేవండి. అంటే రాజధాని విషయంలో ఒకసారి 3 రాజధానులు, ఒకసారి అమరావతి అయినా రాజధాని, ఒకసారి ఏమో రాజ్యాంగంలో రాజధాని లేదు, దేశానికి రాజధాని ఉంటుంది కానీ రాష్ట్రానికి రాజధాని ఉండదు, ఇంకోసారి ఏమో శ్మశానం, ముంపు, ఇప్పుడేమో మావిగన్ను, ఇలా రాజధాని విషయంలో 12 ఏళ్ల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలన్నీ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇవన్నీ చూసిన తర్వాత, విన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి తీరు ఒక రాజకీయ నాయకుడు ధోరణిలో అనిపిస్తుందా, లేదంటే మీకు ఇంకేమైనా వేరేగా అనిపిస్తుందా? అసలు ఎలా అనిపిస్తుంది రాజకీయ నాయకుడిగా, ఒక రాష్ట్ర స్థాయి నాయకుడిగా మాట్లాడిన మాటలైనవి? సార్, అసలు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిందే షర్మిల గారి భిక్ష వల్ల. ఆవిడ తిరిగిన కష్టం, ఆవిడ ఇచ్చిన వాయిస్లు కేవలం వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్నగారి సింపతి వల్ల గెలిచారే తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి అసలు సీఎం అయ్యే అనే అర్హత లేదు కాదు కదా. అట్లీస్ట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయ్యే అంత అర్హత కూడా లేదు. ఎందుకంటే మెయిన్ మీ దగ్గర సబ్జెక్ట్ లేదు, మీరు సబ్జెక్ట్ మాట్లాడలేరు. మీకు ఏదైనా రాసి ఇవ్వాలి, రాసి ఇచ్చిన దాన్ని కూడా మీరు కరెక్ట్గా మాట్లాడలేరు, అవగాహన చేసుకోలేరు. మీడియా వాళ్ళు మిమ్మల్ని స్ట్రైట్గా ఒక క్వశ్చన్ ఇస్తే దానికి ఆన్సర్ చెప్పకుండా పారిపోయే మీరు అసలు మీరు 3 రాజధానులు కడతారు అని అంటే ప్రజలు ఎలా నమ్ముతారు? మేము ఎలా నమ్ముతాము? దీన్ని ఏదో అంటారు చూడండి, పిచ్చోడి చేతికి ఒక రాయి ఇస్తే ఆ రాయితో ఎవరిని కొడతాడో ఎవరికో తెలియదు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ కానీ మీరు కానీ ప్రభుత్వం అనే దాన్ని అప్పచెప్పాలి అని అనుకుంటే నిజంగా పిచ్చోడి చేతిలో
ఆంధ్రప్రదేశ్ని తీసుకుని పెట్టినట్టే. అంటే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మావిగాని అన్నారు 110 కిలోమీటర్లు మచిలీపట్నం నుంచి మనకి గుంటూరు వరకు కూడా ఇది ఎలివేటర్ కారిడార్ ఉంటుంది, కోస్టల్ కారిడార్గా ఆల్రెడీ చాలా వరకు కూడా బాగుంది. దీన్ని డెవలప్ చేసుకుంటే ఆల్రెడీ రోడ్లు ఉన్నాయి, ఫెసిలిటీస్ ఉన్నాయి, చాలా తక్కువ ఖర్చుతో రాజధాని అయిపోద్ది, చంద్రబాబు లాగా అప్పులు చేసి అమరావతిని అభివృద్ధి చేయవలసిన అవసరం లేదన్నట్టు మాట్లాడుతున్నారు. ఏంటి ఇప్పుడు ఆయన చెప్పిన ఈ 110 కిలోమీటర్లు రాజధాని చేస్తే అసలు వర్కౌట్ అయ్యే ప్లాన్ అయినా 3 ప్రాంతాల అభివృద్ధి అని అంటే ఎంతవరకు సాధ్యం అంటారు? సార్, ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ అమరావతిలో అనేది మన క్యాపిటల్ని కట్టడానికి చాలా వరకు ప్రజలు డబ్బు అయితే కానీ బయట నుంచి తీసుకొచ్చిన అప్పులు అయితే కానీ చాలా వరకు డబ్బు ఖర్చు అయిపోయి ఆల్మోస్ట్ అది కంప్లీట్ చేస్తారు 2029కో లేకపోతే మళ్ళీ 30 అలా కంప్లీట్ చేసే దశకు అది వస్తుంది. ఈ టైంలో అసలు అది కాదు, నేను వస్తే దాన్ని తీసేసి మళ్ళీ పెడతానంటే ఆ అప్పు అక్కడే ఉండిపోద్ది. మళ్ళీ నువ్వు కొత్త అప్పు చేస్తావు, కేంద్రం నుంచి కొత్త అప్పు చేస్తావు, నీ ఇంట్లో నీ బ్యాంకులో ఉన్న నిధులు తీసుకొచ్చేం పెట్టవు, మళ్ళీ అప్పులు ఎవరి మీద భారం మీద పడతాయి? ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరి మీద ప్రజల మీద మాత్రమే పడుతుంది. నువ్వు ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి కోస్టల్ కారిడార్లు ఇయ్యి అని చెప్పి నువ్వు లెక్కలు చెప్పినా కానీ అది కట్టడం అనేది చాలా కష్టం. కేవలం ఆంధ్రప్రదేశ్ని ఇంకా అప్పులు ఇప్పుడిప్పుడే పైకి అభివృద్ధి చెందుతున్న ఏపీని మళ్ళీ అప్పుల మార్గంలోకి కిందకు మళ్ళీ అట్టడుగు వర్గానికి దించే ప్రక్రియ తప్ప అసలు ఎటువంటి విధంగా కూడా అది వర్కౌట్ అవ్వను కానీ పని అది. అంటే ఇప్పుడు ప్రజలందరూ కూడా అమరావతి కంటే కూడా మావిగానికే మొగ్గు చూపుతున్నారు, అమరావతి వద్దు మావిగానే ముద్దు అని మాట్లాడుతున్నారంట కదా, మీరేమంటారు మరి? అసలు మీకేది ముద్దు, మీకే రాజధాని కావాలి? ఎవరు సార్ అసలు ఆ ప్రజలు? వైసీపీ వాళ్ళ, వైసీపీ కార్యకర్తల, వైసీపీలు నమ్ముకుంటున్నా ఇప్పుడు మా దళిత క్రైస్తవులు మా వాళ్ళు అని అంటున్నారు కదా, ఇక్కడ కులాలని మతాలను తిరిగి తీసుకొచ్చి రెచ్చగొడుతున్నారు కదా, వాళ్ళ మీరు చెప్పే దళిత ఆ ప్రజలేనా మీరు చెప్తుంది? వాళ్ళు కాదు సార్. మీరు ప్రజా ఓటింగ్ పెట్టండి, రండి ప్రజల్లోకి రండి, ఒక చైర్ వేయండి, మొత్తాన్ని తీసుకొచ్చి ఒక ప్రజావేదిక పెట్టండి, అక్కడ మీరు అడగండి మీకు 3 రాజధానులు కావాలా, అమరావతి కావాలా? ప్రతి ఒక్కరు పెద్ద పెద్ద నాయకులు కూడా విజయవాడ దగ్గరే మీకు అమరావతి కావాలి, అమరావతి మన క్యాపిటల్ కావాలి, ఎందుకంటే ఇది ఒక నడిబొడ్డున ఉన్న ఒక ప్రదేశం, దీనికి ఎవరికైనా అందుబాటులో ఉండే ఒక ప్రదేశం కావాలని ప్రతి ఒక్కరూ అడుగుతున్నారు. దాన్ని కాదని మేము పోయి 3 దగ్గరలు తిప్పుతాము, నేను 3 దగ్గరలు తిరుగుతాను, మళ్ళీ ఏపీని తీసుకుపోయి అట్టడి వర్గంలో పెడతాను అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గురించి కొంచెమైనా మీరు ఆలోచించాలండి. మీ సొంత ప్రయోజనాల కోసం, మీ పార్టీ ప్రయోజనాల కోసం ఏపీని మళ్ళీ తీసుకుపోయి ఎక్కడో పాతాళ లోకంలో అయితే పెట్టద్దని ఒక సాధారణ ప్రజలుగా మేము కోరుకుంటున్నాం. మేము ఫైనల్గా మీరేం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారి రాజధాని అయితే మావిగాని అంటారు, వైసీపీ నాయకుల రాజధాని కూడా మావిగాని అంట. మరి మీ రాజధాని ఏది? అసలు మీరైతే ఏ రాజధాని మద్దతు ఇస్తారు, అమరావతియా మావిగానా? సార్, ఖచ్చితంగా అమరావతికే ఇస్తాం. ఎందుకంటే అది ఎంతోమంది రైతులు వాళ్ళ భూములు ఇచ్చిన వాళ్ళ కష్టం ఉంది, వాళ్ళు చేసిన పోరాటాలు ఉన్నాయి. అండ్ ఇప్పుడు దాని వర్క్ స్టార్ట్ అయ్యింది, ఎంతో కొంత కట్టుబడి జరిగింది, ఇంకా కంప్లీట్ అవుతుంది. అలాంటి దశలో ఇది కాదని మళ్ళీ అది పెడితే ఎవరు సార్ ఆ భారం పడిస్తారు? ఇప్పటికే ఇంతంత తడిచి మోపుడవుతున్నాయి ప్రతి ఒక్కరు ప్రజలకి కట్టడానికి బిల్లులు కానీ ఏమైనా కానీ, మళ్ళీ కొత్తవి అంటే కుదరదు సార్. నేనైతే అమరావతికి కంప్లీట్గా సపోర్ట్ చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారి అన్ని పిచ్చి ఆలోచనలు మనకు మానుకుంటే ఏపీ అనేది ఇంకొంచెం డెవలప్ అవుతుంది. ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ రాజధాని, మా రాజధాని అంటే మావిగన్కి సపోర్ట్ చేసే వాళ్ళు వైసీపీకి ఓటేయండి అని చెప్పి మాట్లాడుతున్నారు. అమరావతి వద్దు అని అంటున్నారు. ఏంటి యాజ్ ఏ పబ్లిక్గా, యాజ్ ఏ ఒక చదువుకున్న వ్యక్తిగా అసలు మీ అభిప్రాయం ఏంటి? మీరేం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లో మీరైతే ఏ విధంగా అర్థం చేసుకుంటారు? మీరు దానికి సమాధానం ఏం చెప్తారు? ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఒకటే గట్టిగా సమాధానం చెప్పాలనుకుంటున్నాను అండి. ఆయన చిత్తశుద్ధితో మాట్లాడుతున్నాడా లేదంటే ఆయనకి పరిపక్వత లేకుండా మాట్లాడుతున్నాడు అనేది ప్రజలకు అర్థం కావట్లేదు ఈ రోజున. అంటే ఏంటంటే ఈయన ఒకటే, ఆయన పేరు చివర జగన్ ఉందని చెప్పి ఈ మావిగన్ ఉందని చెప్పేసి లాస్ట్లో 2 అక్షరాలు కలుస్తున్నాయి కదా అని చెప్పేసి నా పేరు చిరస్థాయిలో ఉండిపోద్ది నేనే పెట్టుకున్నానని చెప్పేసి ఉద్దేశంతో మాట్లాడుతున్నారు మాటలు తప్పించి. కానీ ఇవి ఎటువంటి దీనికి సంబంధించి వీళ్ళ దగ్గర సమాచార సేకరణ కానీ పోనీ సిఆర్డీఏ పరిధి ఎంత ఉందో కూడా అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న స్థానాలు కూడా వీళ్ళకి తెలియదు. అసలు తెలియకుండా మాట్లాడే వ్యాఖ్యలు చేస్తున్నాడు జగన్ గారు ఈ రోజున. మావిగాని ఏంటంటే అసలు ఇప్పుడు ఏ విధంగా అంటారు 3 జిల్లాలు కలిపితే ఇప్పుడు మచిలీపట్నం, విజయవాడ, మేము విజయవాడ స్థానికులు, మేము పుట్టి పెరిగింది ఇక్కడే. మాకు విజయవాడ గుంటూరు జిల్లా అంటే మేము పొద్దున పూట ఊరికినే అట్లా గుంటూరు జిల్లా వెళ్ళి మేము రవాణా ప్రతిదీ మాకు చిన్నప్పుడు చూస్తున్నాం. ఇవన్నీ కూడా బ్యారేజ్ అవతలకి ఇవతలకి తిరుగుతున్నాం. మచిలీపట్నం అంటే మేము ఆహ్లాదకరంగా మచిలీపట్నం పోర్టు వైపు. ఇప్పుడు మీరు చూడొచ్చు ఈ గవర్నమెంట్ వచ్చాక
ఇక్కడ పల్లెటూరులో ఎన్ని రోడ్లు పడ్డాయి ఏంటని. ఈయన గత ప్రభుత్వంలో ఈ 3 రాజధానులు స్టాండ్ తీసుకున్నాడు. ఎట్లానే ఎక్కడ ఒకటేమో ఇటు ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, ఇప్పుడేమో అమరావతి 3 హైకోర్టులో రాజధాని పెడతామని చెప్పి అన్నాడు. ఎక్కడ ఏ శంకుస్థాపనకి కూడా చేయని పరిస్థితి ఆయన ప్రభుత్వంలో చేశారు ఈ రోజున. కానీ ఈరోజు మళ్ళీ ప్రజల్ని మభ్య పెట్టడానికి ఈ రోజున మళ్ళీ మావుగన్ అనే పేరుతోని ఈయన మూడు రోడ్లు కలుపుతా 3 ఊర్లు కలుపుతా అని చెప్పేసి మళ్ళీ ఏదో జనానికి వచ్చి వాగుతూ ఉన్నాడు. అసలు మావిగన్ అనే పదం మీకు ఎలా అనిపించింది? మావిగన్, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. మచిలీపట్నంలో మా తీసుకోండి, విజయవాడలో వి తీసుకోండి, గుంటూరులో గన్ తీసుకోండి, బాగుంటుంది, మంచి పేరు. మావిగన్ ఇస్ ద బెస్ట్ రాజధాని అంటారు. అసలు మావిగన్ అనే పదం విన్న తర్వాత మీకు ఎలా అనిపించింది? మీ ఒపీనియన్ ఏంటి? సార్ ఇప్పుడు ఇదే సార్, ఇంకా ఈయన ఇప్పుడు ఈ 3 ఊర్ల పేర్లు చెప్పి గన్ను వచ్చే పేరు ఏదో చెప్పాడు. కానీ ఈయన ఏమంటాడు, రాజారెడ్డి, వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి, ఈయన జగన్ రెడ్డి, ఈ 3 పేర్లు కూడా కలిపి ఒకటి కూడా రాసుకోమని చెప్తాడు. ఈయన ప్రభుత్వం ఉంటే ఈయన చేసేది ఇదే, ఈయన చెప్పేది కూడా ఇదే. ఏంటంటే ఈ నోటికి ఏదో వస్తే అది ఈయన పెట్టే పరిస్థితి ఇది. అంటే ఆ పేర్లు పెడతాడు, ఈయన ఏ విధంగా పెడతారు అసలు ప్రజలకు అర్థం కావాలని తెలియదు, అర్థమైతే తెలియదు. ప్రెస్ మీట్ల ముందు వస్తే ఈయన ఏం మాట్లాడతారు ఈయనకి అర్థం కాదు. మొన్న మాకు విజయవాడలో కృష్ణలంకల వాళ్ళు వస్తే వాళ్ళ అమ్మగారిన అక్కడ జరిగిన ఘటన గురించి చాలా అబ్బాయిని పేరు అడగల పరిస్థితి. అంటే ఈయన డైలీ కూడా ఒక పేపర్ కూడా చదవలేని వ్యక్తి నాకు తెలిసి అర్థమవుతుంది. ఇవన్నీ కూడా పక్కన ఏంటంటే కొద్దిగా మనకి వీళ్ళకి పిఏలు వీళ్ళు స్క్రిప్ట్లు రాస్తారు, కొద్దిగా అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ వీళ్ళు ఐఏఎస్ ఐపీఎస్లు ఉంటారు కదా, వీళ్ళతో పాటు నడిపించేశాడు గత ప్రభుత్వంలో. కానీ ఈయన సొంతంగా ఆలోచన విధానం అయితే లేదని అర్థమైపోయింది, ప్రజలందరూ కూడా అర్థమైంది. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ మావిగాన్ని డెవలప్ చేస్తే 110 కిలోమీటర్లో ఒకవైపు కోస్టల్ కారిడార్, ఇంకోవైపు ఎకనామిక్ కారిడార్గా కూడా డెవలప్ అవుద్ది, వాటికన్ సిటీ కంటే కూడా నెంబర్ 1 సిటీ డెవలప్ అవుద్ది అని అంటున్నారు. ఏంటి అసలు నిజంగా మావిగాన్ని డెవలప్ చేస్తే అంత మంచి సిటీ అవుద్దా? అసలు వర్కౌట్ అయ్యే ప్లాన్ అయినది? అసలు దీన్ని ఏ విధంగా చూస్తారు మీరైతే? ఈ వాటికన్ సిటీ ఇలాంటి థాట్లు ఇలాంటి ఐడియాలజీ ఈయన ప్రభుత్వంలో మరి రాలేదు. మరి ఈయనకి ఈ ప్రభుత్వంలో ఖాళీగా కూర్చున్నాడుగా ఇలాంటి ఐడియాలజీలు ఇవన్నీ వస్తున్నాయి. మరి ఇవన్నీ చేయాలి. వాటికన్ సిటీ చేయడానికి ఇప్పుడు గుంటూరు జిల్లాలో ఆల్రెడీ సగం మార్కెట్ ఏరియా ఉంది, చాలా వరకు రైతులు భూములు ఇచ్చిన ఉన్నారు అమరావతి రైతులకి. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ రోజున అక్కడ రాజధానిలోని అంగరంగ వైభవంగా జరుగుతుంది. శంకుస్థాపనలు కానీ ఇప్పుడున్న రాజధాని కట్టడాలు కూడా ఒక 100 ఏళ్ళు కాదు, ఒక 200 ఏళ్ళ చరిత్ర విధంగా నిలిచిపోవాలని చేస్తున్నారు అక్కడ ఇప్పుడు ఈ రోజున. మళ్ళీ ఏంటంటే ప్రాంతీయ విభేదాలు తీసుకొచ్చి ఇక్కడ వచ్చి మచిలీపట్నంలో ఉన్న పోర్ట్ ఏరియా, ఇక్కడ పోర్ట్ ఏరియా మచిలీపట్నం ఇక్కడిది కాదు, 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి రవాణా సౌకర్యాలు కానీ వ్యాపారాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి పోర్ట్ ఏరియా. అలాంటి దాన్ని తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళని రాజధాని మీద ఉసుగొలపడం, లేదంటే మా విజయవాడ ప్రాంత వాసులను కూడా కలిపి వీళ్ళు ఈ 3 ఇట్లా చేయాలని చెప్పేసి ఇక్కడ ఇప్పుడు చిచ్చు పెట్టే విధంగా ఆయన ప్రయత్నిస్తాడు. మరి ఇప్పుడు మా కృష్ణా గుంటూరు జిల్లాలంటే ఆయువు పట్టు అండి, ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి ఆయువు పట్టు. ఇక్కడి నుంచి జరిగే అభివృద్ధి కానీ ఏమైనా సరే ఇక్కడ ఎన్ఆర్ఐలు ఎక్కువ, ఉద్యోగాలు ఎక్కువ ఉంటాయి, ఎక్కువ శాతంగా విద్యా విధానాలు కానీ స్కూల్స్ కానీ కాలేజీలు కానీ ఎక్కువ రెవెన్యూ కలిగే ప్రదేశాలు ఏమైనా ఉంటాయి కృష్ణా గుంటూరు జిల్లాలో. ఈయన బాధ అదే. ఈ కృష్ణా గుంటూరు జిల్లాలు ఎక్కడైతే అభివృద్ధి చెందుతాయో ఈయనకే ఇష్టం లేదు. ఈ జిల్లాలు ఇప్పుడు ఇవి అభివృద్ధి ఆల్రెడీ ఉన్నాయి, ఇంకొంచెం ముందుకు వెళ్తాయి ఇవి పరంగా, ఇవి తీసుకెళ్తారు. ఇవి తీసుకెళ్లే విధానంతో ఇప్పుడున్న ఆయన కడప ఏరియా అక్కడ ఉన్న మైనింగ్లు దాకా వెళ్ళిపోతుంది. ఇదంతా గుంటూరు అభివృద్ధి అయితే ఒకటే కాదుగా, మనకి ఇప్పుడు అటు వచ్చేసి రాయలసీమ ఏరియా కూడా అభివృద్ధి చెందింది. ఆ చంద్రం ఈయనకి ఇష్టం లేకుండానే మాట్లాడుతున్నారు ఈ రోజున. అంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కూడా ఆయన అధికారంలో ఉండేటప్పుడు 3 రాజధానులు అన్నారు. దానికి ముందు ఆయన 2014 to 19 ఆయన ప్రతిపక్ష నేతగా ఉండేటప్పుడేమో అమరావతికి మద్దతు, ఇక్కడ ఇల్లు కట్టుకుంటాను 30,000 ఎకరాలు కాదు 50,000 ఎకరాల అవసరమైన రైతులు ఇవ్వండి సహకరించండి అని అన్నారు. మరి ఎలా అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని విషయంలో? ఒకసారి రాజధాని అవసరం లేదని, ఇప్పుడే మావిగానని, గతంలో 3 రాజధానులని ఇలా రకరకాలుగా మాట్లాడడం మీకైతే ఎలా అనిపిస్తుంది? అండ్ ఈయన గత ప్రభుత్వంలో విశాఖ స్టీల్ ప్లాంట్లోనే ఆయన అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని స్టీల్ ప్లాంట్లను ఇచ్చేద్దామని చెప్పి 30,000 ఎకరాలు అది కనబడింది ఆయనకి. అక్కడ స్టీల్ ఎంత ఉత్పత్తి అయ్యిద్ది, ఇప్పుడు సంవత్సరానికి వచ్చేసరికి అందులో వచ్చే రెవెన్యూ ఎంత వస్తుంది, మనకి అక్కడ ఉన్న ప్రజలకు ఎలా ఉపయోగపడుద్ది, ఆంధ్ర రాష్ట్రానికి మనం ఒక బ్రాండ్గా ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్లోనే ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుందాం అన్న వ్యక్తి ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. కానీ ఈయన మనం చూసుకోవచ్చు ఈ రోజున గత 3 రాజధానులు అని చెప్పాడు అక్కడ. కానీ ఈయన గత ప్రభుత్వంలోని ఎక్కడా కూడా ఒక సెంటు భూమి కూడా ఈయన కార్యాచరణ చేసింది లేదు. ఏ విధంగా కూడా ఒక శంకుస్థాపన కూడా చేయకుండా వ్యక్తి ఉన్నారంటే ఈయన ఓన్లీ కూడా ఈయన గత ప్రభుత్వంలో చేసుకుంది ఏంటంటే దాచుకోవడానికే ఈయన ప్రభుత్వం అండి. ఇప్పుడు రేపు పొద్దున మళ్ళీ కూడా ఈయన ప్రభుత్వం రాబోతుంది అనే ప్రజలు సూచనలు ఇచ్చేది కూడా ఏంటంటే ఓన్లీ ఈయన కేసుల నుంచి తప్పించుకోవడం కోసం, మళ్ళీ ఏంటంటే వీళ్ళు వెనకబడిపోయారుగా సంపాదించడంలోని ఆ సంపాదన మళ్ళీ పోగేసుకోవడం కోసం, వీళ్ళ కంపెనీలు వీళ్ళ సిమెంట్ వ్యాపారాలు ఇవన్నీ అభివృద్ధి చెందడం కోసం మాత్రమే ఇది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారు తప్పించి ప్రజలకైతే ఎటువంటి మద్దతు పలికే ఈ స్థితిలో అయితే ఈయన లేడు.
అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రధానంగా ఆరోపిస్తూ అమరావతిలో అభివృద్ధి జరగడం లేదు, అవినీతి జరుగుతుంది, కూటమి ప్రభుత్వం అంతా నాశనం చేస్తుంది, కూటమి ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు వల్ల అమరావతి రాజధాని కాకుండా పోతుంది, అంటే ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేకుండా పోతుందని విమర్శిస్తున్నారు ఆయన. మీరేమంటారు దానికి? ఒక్కసారి పొద్దున్నే ఆయన్ని కారు వేసుకొని వెళ్ళమని ఒకసారి మన అమరావతి రాజధాని ఏరియాలో ఒకసారి వీక్షించమని చూడండి. ఈ రోజున ఎంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, ఎంత భూమి రేటు పెరిగింది ఈ రోజు రాజధానిలో. ఈయన ప్రభుత్వంలో రాజధాని భూమి రేటు పెరిగిందా, తరిగిందా, లేకపోతే కొన్న భూమి వాళ్ళందరూ కూడా, కంపెనీ పెడతా ఉన్న వాళ్ళందరూ కూడా తడ మీద గుడ్డేసుకొని ఆఖరికి సూసైడ్లు చేసుకున్న పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. ఎందుకంటే శంకుస్థాపనలు కూడా పీకి ఇచ్చేసాడు, కొత్తవి కూడా ఏమి ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రతిదీ కూడా అమ్మేద్దామని చెప్పేసి ఎయిడెడ్ స్కూల్ని, అలాగే ప్రతి విధానాలన్నీ వ్యవస్థలను భ్రష్టు పట్టించిందని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. కానీ ఈ రోజున అమరావతిలో మీరు చూసుకోవచ్చు ఏ విధంగా అసలు ఎంత స్పీడ్గా మొన్న ఈ వర్షాకాలంలో కూడా రాత్రులు కూడా వర్కులు జరుగుతున్నాయండి. వెళ్తే జేసీబీలు కొన్ని వందల జేసీబీలు ఉన్నాయి అక్కడ భూముల్లో కూడా. ఒక్కొక్కటి కట్టడాలు ఎలా కడుతున్నారంటే నేను చెప్తాను 100 సంవత్సరాల నాటికి ఒక ఇవన్నీ ఉండాలని చెప్పి అంత బలంగా చేస్తున్నారు రాజధాని అమరావతి అనేది. ఇప్పుడు వచ్చిన గూగుల్ సెంటర్లు కావచ్చు, ఇప్పుడు ప్రైవేటీకరణ పెట్టుబడులు వస్తున్నాయి, అనేక దేశాల నుంచి పెట్టుబడులు వస్తున్నాయి. ఇప్పుడు మన రాష్ట్రానికంటే ఈ కూటమి ప్రభుత్వం బలంగా ఉందని మనం గట్టిగా చూడొచ్చు, బలంగా నమ్మవచ్చు కూడా దీన్ని. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా మాట్లాడుతూ అమరావతి కంటే కూడా మావిగాన్ని ఎక్కువ మంది కోరుకుంటున్నారు, అమరావతి వద్దు మావిగాన్నే ముద్దు అని అంటున్నారు. అంటే ప్రజలందరూ కూడా ఇప్పుడు మావిగాన్ని కోరుకుంటున్నారా? అసలు మీరైతే దేన్ని కోరుకుంటున్నారు ఫైనల్గా? మేమైతే సార్ ఒకటే చెప్తామండి, జగన్ వద్దు కూటమి ముద్దు అని కోరుకుంటున్నాం. మావిగాన్ని అనేది ఇప్పుడు ఈయన స్టాండ్ తీసుకుంటే మేము మాత్రం గట్టిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకునేది ఏంటంటే జగన్ వద్దు కూటమి ముద్దు. ఎందుకంటే మేము గత 4-5 సంవత్సరాల నుంచి ఆయన ప్రభుత్వంలో ఉండి విసిగి వేసారిపోయిన ఉన్నారు. ఇసుక లేదు, కనీసం మధ్యతరగతి వ్యక్తి ఆయన స్వేచ్ఛగా బతకడానికి, ఇప్పుడు స్వేచ్ఛగా కానీ తినడానికి, రోజుకి సంపాదించుకోవడానికి ఏ విధమైన చర్యలు కూడా చేసే పరిస్థితుల్లో కూడా లేరు. అయినా మేము పాటలు పడ్డాం కానీ మాకు తెలుసు ఇప్పుడు. ఎందుకంటే ఈవెన్ ఒక వ్యాపారస్తుడు వాళ్ళకి లిక్విడ్ క్యాష్ రవాణా అవ్వాలంటే అన్నీ ఆగిపోయిన పరిస్థితి, వీళ్ళు నమ్మే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వంలో. ఫైనల్గా అయితే మీరేమంటారు? మీ రాజధాని అయితే ఏది? మీ మద్దతు ఎవరికి? అదే సార్ మేము చెప్పేది, జగన్ వద్దు కూటమి ముద్దు. మా మద్దతు అయితే కూటమి ప్రభుత్వానికే, మా రాజధాని అయితే అమరావతి రాజధాని. జై అమరావతి, జై కూటమి.